ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో ఆరాధన టీవీ హోలీ ల్యాండ్ టూర్ సంబంధించినటువంటి ప్రోగ్రామ్కి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో కొద్ది నిమిషాల పాటు దేవుని యొక్క వాక్యంలో నుండి యెరూషలేము ఇజ్రాయెల్ దేశం యొక్క ప్రాముఖ్యతను గురించి నేను మీతో పంచుకోబోతున్నాను. ఆ తర్వాత ఈరోజు మనతో పాటు మీతో పాటు మాట్లాడడానికి ఈ యొక్క ఆరాధన హోలీ ల్యాండ్ టూర్స్ బాధ్యతలన్నీ తీసుకుంటున్నటువంటి సహోదరి సబితా గారు మన మధ్యలో ఉండినారు. అలాగని ఆరాధన హోలీ ల్యాండ్ టూర్స్లో ఇప్పటికే వెళ్ళి వచ్చినటువంటి వారు వారి యొక్క అనుభవాలను పంచుకోవడానికి మరికొందరు మన మధ్యలో ఉన్నారు, వస్తూ ఉన్నారు. కనుక ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకోబోతున్నాం. ఈలోగా ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకోవడానికి ముందు మొట్టమొదటిగా దేవుని ఆశీర్వాదం, అభిషేకం ఈ యొక్క లైవ్ ప్రోగ్రాంలో మనందరి మీద దిగి వచ్చినట్లుగా ఒక క్షణం మనం ప్రార్థన చేసుకుందామా? తలలు వంచండి, కళ్ళు మూసుకొనండి. మనం అందరం ఏకీభవించి మనం ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడును మహోన్నతుడునైన మా ప్రభువా, మా దేవా, ఈ సమయమందు ఈ ప్రత్యేకమైన కార్యక్రమంలో అనగా ఆరాధన టీవీ ఛానల్ తరపున ఆరాధన టీవీ హోలీ ల్యాండ్ టూర్స్ విషయంలో మేము ఈ లైవ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి అనేక మందికి దీవెనకరంగా ఇతరులు ఇంతకు ముందు వెళ్ళినటువంటి వారి యొక్క అనుభవాలను షేర్ చేసుకున్నట్టు ద్వారా, అలానే వెళుతున్నటువంటి వారి విషయాల గురించి నా వివరాలను తెలియచెప్పడం ద్వారా అనేక మందికి దీవెనకరంగా ఉన్నట్లుగా ఈ ప్రోగ్రామ్ను మేము దీవిస్తూ ఉన్నాం. నీ వాక్యము ద్వారాను ఆధ్యాత్మికమైనటువంటి అభిషేకముతోనూ పరిశుద్ధాత్మ నడిపింపుతోనూ మమ్మల్ని నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకునమని యేసు శక్తిగల నామమున ప్రార్థించి పొందియున్నాము తండ్రి, ఆమేన్. వెల్ స్నేహితులారా, దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక వచనాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా. జకరియా గ్రంథంలో నుండి 14వ అధ్యాయము 16-17 వచనాలు ఉన్నటువంటి ఒక మాటల్ని నేను ఈ విధంగా చదువుతూ ఉన్నా. మరియు యెరూషలేము మీదికి వచ్చిన అన్య జనులలో శేషించిన వారందరూ సైన్యములకు అధిపతియగు యెహోవా అను రాజునకు మ్రొక్కుటకును పర్ణశాలల పండుగ ఆచరించుటకును ఏటేటా వతురు. కోర్స్ ఇశ్రాయేలీలైనటువంటి వారు వారి యూదులు గనక వాళ్ళ యూదులకు ఉండినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి పండుగలు వారికి ఉండి ఉన్నవి. ఆయా పండుగలు ఆచరించడానికి ఇశ్రాయేలీలైనటువంటి వారు ప్లస్ ఇక్కడ వ్రాయబడుతున్న మాట ఏమందంటే అన్య జనులలో శేషించినటువంటి వారందరూ కూడా యెరూషలేమునకు ఏటేటా వచ్చుదురు అనుంది. 17 వచనం ఏమంటాడంటే లోకమందుండు కుటుంబములలో సైన్యములకు అధిపతియగు యెహోవా అను రాజునకు మ్రొక్కుటకై యెరూషలేమునకు రాని వారందరి మీద వర్షము కురవకుండును. వామో, ఈ మాట అంటే ఒకవేళ మీలో కొంతమందికి బాధ కలగవచ్చేమో. ఇదేంటండి యెరూషలేమునకు వెళ్ళకపోతే మా మీద వర్షం కురిదు, అందుకే నేనేమో మాకు ఇప్పుడు వర్షం కురియట్లేదు అని చెప్పేసి అని అనుకున్నారేమో కాదు. నో, నాట్ ఇన్ దట్ వే, ఆ కాంటెక్స్ట్లను కాదండి. కానీ ఈ వర్షం అనేటువంటి దాని గురించిన విషయానికి వస్తే వాస్తవానికి బైబిల్ గ్రంథంలో తొలకరి వర్షము, కడవరి వర్షము అనే రెండు మాటలు రెండు వర్షాల గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉంటారు. తొలకరి వర్షము, ఈ కడవరి వర్షం దేనిని గురించి సాదృశ్యంగా చెప్పబడింది అని అంటే పరిశుద్ధాత్మ కొమ్మరింపును గురించి, దేవుని యొక్క ఆశీర్వాదపు జల్లులు అని దేవుని యొక్క వాక్యములో వ్రాయబడినట్లుగా ఆశీర్వాదం అనే ఆ వర్షమును గురించి, వీటిని గురించి దేవుని యొక్క వాక్యంలో చెప్పినటువంటి మాట. సో దేవుడు మాట్లాడుతూ చెప్తున్నటువంటి ఒక విషయం ఈ జకరియా భక్తుని ద్వారా ఏమన్నాడంటే ఎవరైనా ఒకవేళ రాకపోతే వారి మీద వర్షము కురియకుండును గాక. ఆ తర్వాత వచనం ఇంకా ఘోరంగా ఉందండి. 18వ వచనం అంటాడు కదా, ఐగుప్తీయుల కుటుంబపు వారు బయలుదేరకయు రాకయు ఉండిన యెడల వారికి వర్షం లేకపోవును. పర్ణశాల పండుగ ఆచరించుటకే రాని అన్యజనులకు తాము నియమించిన తెగులుతో యెహోవా వారిని మొత్తును. మళ్ళీ ఈ సమయంలో ఎవరి మీద ఏ తెగులు రావటం మా ఉద్దేశం కాదు. ఆరాధన హోలీ ల్యాండ్ టూర్స్ తరపున ఆరాధన ఛానల్గా అందరూ మీరు దీవించబడాలని మేము కోరుకుంటున్నాం. ఆశీర్వాదపు జల్లులు మీ మీద కురియాలని మేము కోరుకుంటున్నాం. దేవుడు పలికినటువంటి ఒక వర్షము, అలాగనే భౌతికంగా కూడా ఈ దినం మీ మీద అటువంటి అద్భుతమైనటువంటి ఒక వర్షముతో మీరు చల్లబడి మంచి నీళ్లను మీరు కలిగినటువంటి వారై ఆశీర్వదించబడాలని నేను కోరుకుంటున్నాను. వెల్ సబిత, చాలా సంతోషం. ప్రైజ్ లార్డ్ తల్లి. సో చాలా కష్టపడుతూ ఉన్నారు మీరు. నిజంగాను ప్రతి ఒక్కళ్ళు వందల ఫోన్ కాల్స్ వస్తూ ఉన్నాయి. చాలా ఓపికగా మీరు జవాబిస్తున్నారు. ఒక్కొక్కరు వివిధమైన ప్రశ్నలు వేస్తుంటారు. కొన్నిసార్లు కోపాన్ని కూడా వస్తూ ఉంటుంది కదా. అయినప్పుడు కానీ సరే, మరి వాటన్నిటికీ జవాబు ఇచ్చేటువంటి సబితా గారు మన మధ్యలో ఉన్న కనుక సబితా గారు చెప్పండి, ఇప్పటికి మనం ఎన్ని ప్రోగ్రామ్స్ అంటే ఎన్ని బ్యాచ్లు మనం తీసుకొని వెళ్ళి ఉన్నాము? ఎట్లా? 18 బ్యాచ్లు కంప్లీట్ చేసామన్నా. వెరీ గుడ్. 18. ఇప్పుడు 19వ బ్యాచ్ మనం సెప్టెంబర్కి ప్లాన్ చేసాము. దానికి చాలా తక్కువ సీట్స్ ఉన్నాయి. అది బహుశా 1 or 2 days లో మనకు అది క్లోజ్ అయిపోతుంది. అంటే ఇంకా అందులోకి మిగిలినటువంటి బహుశా ఇప్పుడు అంటే మనకు ఒక టార్గెట్ పెట్టుకుంటూ ఉంటాం. 48 మంది వెళ్తుంటారు ఒక బ్యాచ్ లో. 48 మంది ఒక బ్యాచ్ లో మనం తీసుకొని వెళ్ళేటువంటి వాళ్ళు కనుక ఇప్పుడు 48 మంది నిండిపోతే వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ కన్నాడు తర్వాత వచ్చినటువంటి వాళ్ళు నెక్స్ట్ బ్యాచ్ కి వెళ్తాము. మనము 48 మంది మనకు ఒక బ్యాచ్ లో ఉంటారు.
దాంట్లో మీరు కూడా ఉంటారు, మన ఆఫీస్ స్టాఫ్ ఒకరు ఉంటారు. ఆ పిక్చర్ అంతా అక్కడ జరిగిన టూర్ అంతా మనం షూట్ చేసి అదంతా కూడా భద్రపరుస్తాము. అండ్ ఒక్కొక్కరికి అది కాంప్లిమెంట్ గా కూడా మనం ఇస్తుంటాము. వెరీ గుడ్. ఇప్పుడు సబిత, ఒక మాట మనం మీకు నేను ఇచ్చేటువంటి ఒక ప్రశ్న ఏంటంటే, యాక్చువల్లీ ఇప్పుడు ఈ టూర్లో వెళ్ళాలంటే అసలు వాళ్ళు ఏమేమి కలిగి ఉండాలి, వాళ్ళు ఎట్లాగా మిమ్మల్ని సంప్రదించాలి, మీకు ఏమేమి పంపించాలి వాళ్ళు, అంటే వాళ్ళ డీటెయిల్స్, పాస్పోర్ట్ డైరెక్ట్ పంపించేయాలా లేకపోతే ఆ విషయాలు ఒక మాట చెప్పండి వాళ్ళకి. తప్పకుండా. మనం పాస్పోర్ట్ స్కాన్డ్ కాపీ ఒకటి మాకు అవసరం ఉంటుంది. అది స్కాన్ చేసి మాకు ఒక కాపీ అది పంపిస్తే కనుక ఒరిజినల్ పాస్పోర్ట్ మాకు సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉండదు. స్కాన్ కాపీ అంటే మొత్తం అన్ని పేజీలు ఉన్నామా లేకపోతే ఫోటో ఉన్న పేజ్, ఎక్కడైతే ఎవరైతే వ్యక్తి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో ఎక్కడైతే ఉంటుందో ఆ ఫోటో ఉన్న పేజీ మరియు వాళ్ళ వెనకాల అడ్రస్ ఉన్న పేజీ, ఈ రెండు పంపిస్తే సరిపోతుంది. వాళ్ళు ఇక ముందే ఇంతకంటే ముందు ఎప్పుడైనా ఏదైనా వేరే దేశానికి వెళ్తే గనక ఆ దేశానికి వెళ్ళినప్పుడు దాని వీసా కూడా మనకు స్కాన్ చేసి పంపిస్తే అదొక సపోర్టివ్ డాక్యుమెంట్ గా మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే ఏదైనా వేరే దేశానికి వెళ్ళిన వీసా గనుక వ్యాలిడ్ వీసా ఉంటే అది కూడా మనము ఒక డాక్యుమెంటెడ్ ప్రూఫ్ గా తీసుకోవచ్చు. దాంతో పాటు 2 ఫోటోగ్రాఫ్స్ అవసరం ఉంటాయి. సో ఇంతవరకు మనం ఇప్పుడు వెళ్ళినటువంటి బ్యాచెస్ 18 బ్యాచెస్ సక్సెస్ఫుల్ గా వెళ్ళి రావటం అనేటువంటి జరిగింది. అలాగనే ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ కూడా మనం సిద్ధపరుస్తున్నాం. బై ది వే సబిత, అప్పుడు నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడని మీరు ప్లాన్ చేస్తున్నారమ్మా? ఇప్పుడు సెప్టెంబర్ 2వ వారం అనుకుంటున్నాం. సెప్టెంబర్ 2వ వారంలో అనుకుంటున్నారు. వెళ్ళి ఈ మధ్య ఏదో ఒక యుద్ధం గురించినటువంటి విషయాలు కూడా చాలా మందిలో అది అనుమానం కలుగుతోంది. సో దాని గురించి ఏమైనా తెలిసిందమ్మా మీకు? చాలా మటుకి దాంట్లో అంటే మనకు యుద్ధాల గురించి చాలా ఫోన్స్ వస్తున్నాయి. కాకపోతే దేవుని కృప ఏంటంటే అది 3 నెలల నుంచి ఆ యుద్ధం అటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నప్పటికీ మన బ్యాచ్ జూలై 6వ తేదీన వెళ్ళిన బ్యాచ్ 15వ తేదీగా వాళ్ళు చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని వచ్చారు. సో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంది. అక్కడ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ మనకు ఉన్న అక్కడ ఉన్న కాంటాక్ట్స్ని బట్టి మనం తెలుసుకున్న విషయాలు ఏంటంటే మన నెక్స్ట్ బ్యాచ్ కూడా వెళ్ళటానికి ఎటువంటి పరిస్థితులు కూడా మనకు అభ్యంతరకరంగా లేవు. అండ్ వాళ్ళు చాలా అంటే మనకి అక్కడ ఉన్న కాంటాక్ట్స్ అన్ని కూడా మనకి ఎప్పటికప్పుడు అప్డేషన్ వస్తూ ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మనకి ఇన్ఫార్మ్ చేస్తుంటారు, మన సంబంధించిన ఇప్పుడు ఎలా ఉంది ఏంటి అనేటువంటి విషయాలు తెలియజేస్తుంటారు. ఈ విషయానికి వస్తే నేను కూడా ఒక మాట చెప్పాను. ఎందుచేతనంటే లాస్ట్ మొన్న జూలై 6వ తారీఖున వెళ్ళిన బ్యాచ్ లో నేను కూడా వెళ్ళొచ్చాను. సో అక్కడ ఒకవేళ యుద్ధం అనేటువంటిది గాజా అనేటువంటి ఒక ప్రదేశంలో అక్కడ జరుగుతున్నటువంటిది మిసైల్స్ ఏదో వేశారు అనేటువంటిది ఉన్నప్పటికీ దేవుని కృప కాపుదల మన మీద ఉండబట్టి నిశ్చయంగా దేవుడు కాపాడుతూ వచ్చినాడు కనుక దాని గురించి కలవరపడవలసిన అవసరం లేదు. ఈరోజు నీ లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్నటువంటి వారు ఆ విషయంలో మేము ముందుగానే మీకు తెలియజేస్తున్నాం. ఒకవేళ అప్పటికి మీరు అడగాలనుకుంటే మీరు ఒకవేళ ఫోన్ చేసి అడిగినట్లయినా ఇదే మేము మళ్ళీ మీకు జవాబు ఇవ్వగలిగినటువంటి విషయం. అయితే ఒకటి, ఎప్పటికప్పుడు అప్డేటింగ్ అక్కడ ఉన్నటువంటి మనకు సంబంధించినటువంటి వ్యక్తులు తెలియజేస్తూ ఉన్నారు కనుక ఒకవేళ మరీ శృతిమించిన రీతిలో ఉన్నది అని అంటే కొంచెం వాయిదా వేసుకుంటాం. మరి సెప్టెంబర్ 2వ వారంలో కాకుండా 3వ వారానికో లేకపోతే ఆ విధంగా మనం ఆ డేట్ మనం జరుపుకుంటాం. అక్కడ నుంచి వాళ్ళు ఎప్పటికైతే మనకు సమాచారం ఇస్తారు అప్పటి వరకు మనం దాన్ని పోస్ట్పోన్ చేసుకోవచ్చు. వెరీ గుడ్. వెల్ సబిత, మీరు ఇంకేదైనా విషయాలు చెప్పేదానికి ముందు ఈ రోజు మరి మన మధ్యలోనికి ఇంతకు ముందు బ్యాచెస్ లో వెళ్ళొచ్చినటువంటి ఒక బ్రదర్ ఇక్కడ ఉన్నారు, ఒక సిస్టర్ గారు ఇక్కడ ఉన్నారు, బ్రదర్ జయరాజ్ గారు. చాలా సంతోషం బ్రదర్. వారు 7th బ్యాచ్ లో మీరు వెళ్ళారని చెప్పేసి మాకు తెలియజేయబడింది కదండి. 7th బ్యాచ్ లో అనగా 2013వ సంవత్సరం సెప్టెంబర్లో. తర్వాత వీరు ఫ్యామిలీ అంతా కలిసి, వారి కుటుంబం అంతా కలిసి, వారి యొక్క సహోదరితో కలిసి అంతమందిగా కలిసి వాళ్ళు వచ్చినారు. ప్రస్తుతానికి వారైతే మరి రిటైర్డ్ గవర్నమెంట్ ఆఫీసర్గా ఉన్నారు. చెప్పండి జయరాజ్ గారు, మీరు వెళ్ళినప్పుడు మీరు పొందుకున్న అనుభవాలు, ఎలాంటి అనుభవాలు మీకు కలిగినాయి? ఏమన్నా కొన్ని విషయాలు పంచుకుంటారు మాతోటి? అక్కడి అనుభవాల కంటే అసలు ఈ హోలీ ల్యాండ్ టూర్కి వెళ్ళటం అనేది ఒక దేవుడి కృప అని నేను చెప్తాను. సామాన్యంగా మన దగ్గర ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళాలంటే దేవుడి పిలుపు ఉండాలి, బులావా ఆనా అని అంటారు. అటువంటిది మన విషయంలోకి వస్తే దేవుడి చిత్తం నెరవేరాలి. దేవుడి చిత్తం మన ఎట్లా నెరవేరాలంటే మన తరఫు నుంచి కూడా ఒక 4 ఉండాలని నేను ఉద్దేశపడుతున్నాను. మొట్టమొదటి ఏంటంటే మనిషికి ఆశ అనేది ఉండాలి. ఎందుకంటే ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తానని దేవుడు చెప్పాడు కాబట్టి ఆశ ఉండాలి. రెండోది డబ్బులు ఉండాలి. ఎందుకంటే అది చాలా దూర ప్రయాణం కాబట్టి కొద్దిగా ఖర్చుతో కూడిన పని కాబట్టి డబ్బులు ఉండాలి. మూడోది సమయం ఉండాలి. ఇప్పుడు మన దగ్గర చాలామంది పిల్లలు బీపీఓస్లో పనిచేస్తున్నారు, డబ్బులకి ఏం కొదవలేదు కానీ సమయం మటుకు లేదు వాళ్ళ దగ్గర. ఒకవేళ ఆశ ఉండి డబ్బు ఉండి సమయం ఉన్నా కొన్నిసార్లు ఆరోగ్య పరిస్థితి బాగుండదు. మా ఫ్యామిలీలో చాలామంది ఉన్నారు, అన్నీ ఉన్నాయి కానీ వాళ్ళకి ఆరోగ్యం సరిగా లేక వెళ్ళలేకపోతున్నారు. ఇటువంటి అన్నిటిని అధిగమించి దేవుడి కృప మా మీద ఉన్నందుకు మేము వెళ్ళగలిగామంటే మేము ఎంతో ధన్యులని మేము భావిస్తున్నాము.
ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే వెళ్ళినంత మాత్రమే కాదు కానీ వెళ్తున్నాము ఎయిర్పోర్ట్లకి వెళ్ళగానే మా మూడ్ కాంప్లెక్స్ మొత్తం మారిపోయింది. అంటే మేము అంతకుముందు ఉన్నటువంటి మూడ్ ఏంటి అది మొత్తం కాంప్లెక్స్ మారిపోయి ఎంతసేపటికి ఆ హోలీ ల్యాండ్ గురించి ఆలోచన, హోలీ ల్యాండ్లో ఎలా ఉంటుందని ఊహించుకోవడంతో సరిపోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత నిజంగా మేము పొందిన అనుభూతి మాటల్లో చెప్పలేము. అది ప్రతి ఒక్కరు వెళ్ళి అనుభవిస్తే కానీ వాళ్ళకి తెలుసుకో. అంటే ఒక మాట నేను అడుగుతున్నాను, ఏదైనా ఒక్క మాట చెప్పండి కనీసం. ఇప్పుడు మాటల్లో చెప్పలేము, ఎందుకంటే అక్కడికి వెళ్ళినటువంటి అనుభూతులు వింత అయినటువంటి అనుభూతులు కలుగుతూ ఉంటాయి. సో అలాంటి వాటిల్లో ఏదైనా ఒకటి స్పెషల్గా మీకు గుర్తున్న ఒక అనుభవం ఏదైనా ఒకటి మీరు పంచుకోగలుగుతారు? అప్పుడు స్పెషల్ అనుభవం అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు నడిచిన ప్రదేశాల్లో మనం నడుస్తూ ఉంటే ఆ ధన్యతని ఆలోచించుకొని మేము ఎంతగానో ఉప్పొంగిపోయాం అన్నమాట. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నడిచిన బాటలో మామూలు మనిషి నడవటం అంటే అది మామూలు విషయం అంత పెద్ద అనుభూతి కలిగింది మాకు. అంత పెద్ద ఆశీర్వాదం వచ్చినందుకు మాకు చాలా సంతోషం అనిపించింది. అలాగే ఇంకా చాలా ప్రదేశాలు సిలువ వేసిన ప్రదేశం చూసినప్పుడు ఒక సెకండ్ ఆలోచించినట్టయితే అప్పుడు పడ్డ బాధలో తలుచుకుంటే మనకి నిజంగా కళ్ళ వెంట నీళ్ళు కారుతాయి. ఎందుకంటే అంత పెద్ద మనిషి దేవుడు మన కోసం అనేసి అన్ని విధాలుగా కష్టపడ్డాడు అనేసి మనకి ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు మన కళ్ళ ముందు అది సినిమా రీల్లాగా కదులుతుంటుంది అనమాట. ఆ అనుభూతి చాలా గొప్పమైన అనుభూతి. థ్యాంక్ యూ వెరీ మచ్ జయరాజ్ గారు, చక్కని మాటలు మీరు తెలియజేస్తున్నారు. ఈ సమయంలో మరి మన మధ్యలో సిస్టర్ సత్యవతి గారు వారు 11th బ్యాచ్లో వారు వెళ్ళిన 2013 ఏప్రిల్లో వెళ్ళినటువంటి ఒక విషయం తెలుస్తోంది ఇక్కడ మనకి. సో వారైతే వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిపి వారు వచ్చినారు. అలాగనే వారి ఫ్యామిలీ మెంబర్స్తో పాటుగా వారికి తెలిసినటువంటి ఒక స్నేహితులు, తెలిసినటువంటి మరికొంతమంది బ్యాచ్గా వైజాగ్ నుంచి దాదాపు 7 ఇతరులైనటువంటి వారి ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా 7 ఇతరులైనటువంటి వారిని కూడా వారు తీసుకొని రావడం జరిగింది. కనుక సత్యవతి గారు ఈ 11th బ్యాచ్లో వెళ్ళినటువంటి సత్యవతి గారు, చెప్పండి సిస్టర్ గారు, మీరు ఏం చేస్తున్నారు? యాక్చువల్లీ మీరు వాట్ ఆర్ యూ డూయింగ్ నౌ? సివిల్ ఇంజనీరింగ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ బ్రదర్. సివిల్ ఇంజనీర్ గా చేస్తున్నారు. నేను ఐ యామ్ ఫ్రమ్ వైజాగ్ బట్ ఆన్ పోస్టింగ్ నౌ ఐ యామ్ వర్కింగ్ ఇన్ సికింద్రాబాద్. వెరీ గుడ్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఆరాధన ఛానల్లో చూస్తున్నప్పుడు విలేజ్ అడాప్ట్ విలేజ్ అనే ప్రోగ్రామ్ చూసినప్పుడు 2 బ్రదర్స్ నేను ఫోన్ చేశాను. టీవీ మీద ఇచ్చిన నంబర్కి నేను ఫోన్ చేసినప్పుడు బ్రదర్స్ వచ్చారు. ఒక బ్రదర్ అన్నారు, సిస్టర్ ఇలాంటి ప్రోగ్రామ్ ఉంది అని. నాకు వచ్చిన బ్రదర్స్ లో ఎవరో ఒక బ్రదర్ చెప్పారు ఇజ్రాయెల్ టూర్ గురించి. ఆ తర్వాత నేను టీవీ చూస్తున్నప్పుడు టీవీలో కూడా చాలా సార్లు చూశాను. చూసిన తర్వాత అంతకు ముందు అయితే కనుక మా పాస్టర్ గారు, మేము టీనేజ్లో ఉన్నప్పుడు మా పాస్టర్ గారు వెళ్ళొచ్చారు. వెళ్ళొచ్చి ఆయన యెరూషలేం వెళ్ళొచ్చాం అని చెప్తే అసలు మన ఊహకు కూడా ఇది అందదు, ఎట్టి పరిస్థితుల్లో మన వల్ల కాదులే, జస్ట్ ఇంకంటే ఆ మాట ఐఎమ్ నాట్ డిజర్వ్ ఫర్ ఇట్ అన్నట్టుగా అసలు మన వల్ల కాదులే ఇది అని అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మరి ఇలా చెప్పిన తర్వాత ఎస్ మనం తీసుకెళ్లే వాళ్ళు ఉన్నారు, మనం డబ్బులు ఖర్చు పెట్టగలిగితే కనుక. బ్రదర్ ఇప్పుడు ఈ రోజుల్లో ఎలా ఉందంటే 5 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకోవడానికి, ఫ్లాట్ కొనుక్కోవడానికి బ్యాంక్ లోన్ ఇస్తుంది. కానీ ఇజ్రాయెల్ కంట్రీ వెళ్ళడానికి ఎవరో ఒకరు ఇనిషియేషన్ చేసి మనం తీసుకెళ్తేనే కానీ మనం వెళ్ళాం. అలాంటిది మన ఛానల్స్ వచ్చి మన ఛానల్స్ వాళ్ళు తీసుకుని వెళ్తున్నాం అని చెప్పి అనౌన్స్ చేసినప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అప్పుడు నేను ఆరాధన ఛానల్ వాళ్ళని ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. సో అలాగా ఆరాధన ఛానల్ ఫోన్ చేసిన తర్వాత వివరాలన్నీ నాకు చెప్పారు. ఫస్ట్ టైం ఒకసారి అటెంప్ట్ చేశాను, అబ్సల్యూట్లీ ఫెయిల్డ్, నా పర్మిషన్ రాలే. సో మళ్ళీ సెకండ్ టైం ట్రై చేశాను. ఈలాగా నేను వైజాగ్ మా సిస్టర్స్తో కూడా మాట్లాడినప్పుడు మా సిస్టర్స్ అన్నారు మనం అందరూ కలిసి వెళ్దాం, మనకు చాలా బ్యాచ్ ఉంది, సిస్టర్ అమ్మాజీని మన బ్యాచ్లో చాలామంది ఉన్నారు సత్య, మనం అందరూ కలిసి వెళ్దాము. సో ఒకరిద్దరం కాదు సుమా, మన వాళ్ళు పలానా వస్తానంటున్నారు, మనమే వాళ్ళ దగ్గర ఉండి అన్ని చూసుకొని తీసుకెళ్ళాలి అని అంటే ఇంకెంతకన్నా ఇంకేముంది, మనమే పెద్ద బ్యాచ్ అయిపోతున్నాం అనమాట. అని చాలా హ్యాపీగా మేము అలా 9 మెంబర్స్గా గ్యాదర్ అవ్వడం జరిగింది బ్రదర్. నేను, నా హస్బెండ్, అలాగే ఇప్పుడు అమ్మాయి సిస్టర్ అని చెప్పాను తన హస్బెండ్, మేమిద్దరం ఫ్యామిలీస్గా వెళ్ళాము. ప్లస్ మిగిలిన అందరూ సింగిల్గా టోటల్ 9 మెంబర్స్ మేము బయలుదేరాం. యాక్చువల్గా ఫస్ట్ మా బాబు నేను వెళ్దాం, నాకంటూ ఎవరో ఒకరు తోడు ఉండాలని బాబు నేను అని చెప్పి సబితా కూడా బాబు పేరు బాబు డీటెయిల్స్ అన్నీ తీసుకున్న తర్వాత లాస్ట్లో మా వారికి పాస్పోర్ట్ అవ్వడం,
సో ఆయన కూడా మాతో రావడం, బాబు కూడా ఇన్సిస్ట్ చేశాడు. సబిత కూడా అంది, లేదా ఆంటీ వీలైనంత వరకు ఫ్యామిలీస్ వెళ్తే బాగుంటుంది ఆంటీ, అందరూ ఆడికి వచ్చిన వాళ్ళు చాలామంది అలా హ్యాపీ ఫీల్ అవుతారంటే మా బాబు కూడా అన్నాడు, లేదు మమ్మీ డాడీ నువ్వే వెళ్ళండి అంటే ఆ విధంగా మేము 2 ఫ్యామిలీస్ ఇంకో 7 మెంబర్స్ మా సిస్టర్స్ మా ఓన్ మేమందరూ కలిసి వెళ్ళడానికి దేవుడి కృప చూపాడు. మాలోను ఒక సిస్టర్కి అయితే విపరీతమైన మోకాల నొప్పులు. తనైతే ఈ మోకాల నొప్పుతో అమ్మో నేను నడవాలేమో నేను రాలేనేమో అని చాలా భయపడింది. ఇంకో సిస్టర్కి అయితే కనుక ఫైనాన్షియల్గా తను చాలా టైట్ పొజిషన్, మొదట వస్తా ఉంది కానీ తర్వాత రాలేననేసింది. తర్వాత దేవుని కృపను బట్టి తనకు కూడాను ప్రార్థన ద్వారాగా మరి మిగిలిన సహోదరులు సహాయం చేయడం ద్వారాగా మేము అందరూ అనుకున్న రీతిగా కేవలం దేవుని మహాదయని బట్టి అందరూ అనుకున్న రీతిగా వెళ్ళడానికి దేవుడు. సత్యవతి గారు ఒక్క నిమిషం అమ్మా, సబిత నీతో ఒక ప్రశ్న అడగాలనుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు సత్యవతి గారు చెప్తున్నటువంటి ఒక మాటలు బట్టి మనం చూస్తుందంటే ఒకసారి అప్లై చేశారన్నారు, కానీ ఇప్పుడు వారు గవర్నమెంట్ ఆఫీసర్ కనుక, గవర్నమెంట్ ఎంప్లాయీ కనుక అందులోకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అని అంటే అది ఢిల్లీకి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి వచ్చేలోగా ఫస్ట్ టైం ఫెయిల్ అయింది అన్నారు. అంటే ఫస్ట్ టైం అప్లై చేసుకున్నప్పుడు ఫెయిల్ అయితే ఇప్పుడు వారు కట్టిన డబ్బులు కానీ లేకపోతే వారి యొక్క పేరు కానీ మీరు టికెట్లు తీస్తే ఆ టికెట్లు తీసిన విషయాలు కానీ ఇలాంటిది ఏమన్నా ప్రాబ్లం అవుతుందా? ఒకవేళ అలాగే ఏదన్నా చివరి మూమెంట్లో ఏదైనా డిస్టర్బెన్స్ అయితే, అంటే రావాలనుకున్న వారు మీకు పేరు ఇచ్చి ఇవన్నీ చేసిన తర్వాత రాకపోతే వారిని ఏ విధంగా అడ్జస్ట్ చేస్తారు? మీరు ఆఫీస్ ప్రకారంగా ఏం చెప్తారు దానికి? ఇది మనకి ఒకసారి అప్లై చేసి ఒకవేళ వాళ్ళు ఏదైనా కారణాన రాలేకపోతున్నారు అనుకోండి, అటువంటి సిచ్యువేషన్లో మేము అమౌంట్ని వాళ్ళు సెకండ్ టైంకి రిమిట్ చేసుకోవచ్చు, పర్వాలేదు అలా. ఒకవేళ వీసా అప్లై చేసిన తర్వాత వాళ్ళు రాలేని పరిస్థితి అటువంటిది ఉంటే కొంచెం వాళ్ళకి కొంచెం ఇబ్బందికరం. అంటే ఒకసారి వీసా అప్లై చేసేస్తే వీసా ఓకే అయిపోయిన తర్వాత వీళ్ళు మానేస్తే గనక అది కష్టం. అది కష్టం. వీసా అప్లై చేయలేదు వాళ్ళు ముందుగానే మనకి ప్రయారిటీ కాలేజ్ ముందుగానే మనకు ఒకవేళ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మేము ఇలా రాలేని పరిస్థితి అంటే గనక మనము అది నెక్స్ట్ టైంకి మనం పోస్ట్పోన్ చేసుకోవచ్చు. మీకు మళ్ళీ మేము అవకాశం ఇచ్చేదానికి ముందు ఒకసారి ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకుందాం. హలో, ప్రైజ్ లార్డ్ బ్రదర్, చెప్పండి మీ పేరు, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు చెప్పండి. జోసఫ్ గారు జగ్గయ్యపేట నుంచి మీరు కాల్ చేస్తున్నారు, చెప్పండి బ్రదర్ మీ ప్రశ్న ఏమిటి? మేము ప్రతి సండే మేము హోలీ ల్యాండ్ టూర్ గురించి మేము టీవీలు చూస్తూ ఉంటాము. వెరీ గుడ్, వెరీ గుడ్. మేము అక్కడికి వెళ్ళడానికి ఎంత ఖర్చు అవుతుంది ఏంటనేది కనుక్కున్నాను, కాల్ చేసాము. ఓకే అండి, ఆ విషయాల్లో మనం సబిత గారిని అడుగుతాము, సబిత గారు మనకి జవాబిస్తారు. చెప్పండి. దీనికి ఖర్చు వచ్చేసి 88,000 అవుతుంది. ఈ 88,000 మొత్తానికి కలుపుకొని మీకు భోజనము, వసతి, వీసాకి అన్నిటికీ కలుపుకొని 88,000 అవుతుంది. 88,000 వాళ్ళకంటే ఇప్పుడు ఇందులో నేను కూడా దానికి చెప్పాల్సి వస్తే బ్రదర్, ఇప్పుడు ఈ ప్రశ్న అడిగినటువంటి వారికి తర్వాత ఇదే ప్రశ్న కలిగినటువంటి వారికి మేము ఇవ్వగలిగినటువంటి జవాబు ఏంటంటే ఈ 88,000లో వాళ్ళ టికెట్ అవుతుంది కదమ్మా, విమాన టికెట్ ప్లస్ వీసా కొరకైనా, అంటే వీసా కొరకంటే వీసా డబ్బులు కట్టాలి కదా దానికి, ఓకే దాని గురించి డబ్బులు అవుతుంది. ఇన్సూరెన్స్, మనం ట్రావెల్ ఇన్సూరెన్స్ ఒకటి అవుతుంది. ఎందుకంటే వాళ్ళు దూర ప్రయాణం వెళ్తున్నారు, పెద్ద వయసు వాళ్ళు వెళ్తుంటారు కాబట్టి ఏదైనా కష్టం వచ్చినా దానికి ఇన్సూరెన్స్ ఉండాలి. హెల్త్ వైజ్ గా ఏదైనా ప్రాబ్లం వచ్చినా మనం అందులో ట్రావెల్ ఇన్సూరెన్స్ చేపిస్తాము. ఓకే. అండ్ మీకు అక్కడ ఉండటానికి అకామిడేషన్ మంచిది, సూపర్ స్టార్స్ అండి, మంచి హోటల్స్, అద్భుతమైనటువంటి హోటల్స్ అక్కడ ఉండటం అనేటువంటి మనం చూస్తూ ఉంటాం. దాని తర్వాత మనకి ఎయిర్లైన్స్ టికెట్, ఓకే అండి, ఓకే అండి, 3 times ఫుడ్ కూడా కలిసి ఉంటుంది. ఓకే అండి. అండ్ దాంతో పాటుగా బార్డర్ పాసెస్, మనం ఏదైనా బార్డర్ క్రాస్ వేరే నెక్స్ట్ కంట్రీకి మనం ఎంటర్ అవ్వాలంటే అక్కడ కొద్దిగా మనం రుసుము చెల్లించాలి, అది కూడా దీంట్లోనే కలిసి ఉంటుంది. బార్డర్ ఎంట్రీ సంబంధించిన డబ్బులు. మన ఎంబడి డ్రైవర్ అండ్ గైడ్ ఉంటారు మనకి అక్కడ ఇజ్రాయెల్ దేశం కానీ ఆ ప్రదేశాలన్నీ చూపించడానికి మంచి వ్యాలిడ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ గైడ్స్ ఉంటారు. వాళ్ళకి వాళ్ళది కూడా టిప్స్ ఏవైతే ఇస్తామో అది కూడా మనకి ప్యాకేజ్ లో కలిసి ఉంటుంది. మనం 88,000 ఏదైతే పే చేస్తాం దాని తర్వాత మనం ఇంకేం పే చేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ఈ విషయానికి వస్తే స్నేహితులారా, ఈ ప్రోగ్రామ్ చూస్తున్నటువంటి మీకు మేము తెలియజెప్పగలిగినటువంటి విషయం ఏంటంటే ఒక మనిషి పాస్పోర్ట్ కలిగినటువంటి ఒక వ్యక్తి ఈ ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళాలి అని అంటే వాళ్ళకి 88,000 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పేసి అని సహోదరి సబిత గారు మనకు చెప్పి ఉన్నారు. ఈ సమయంలో సబిత మన దగ్గర బ్రదర్ బెంజమిన్ రంజిత్ గారు 14th బ్యాచ్లో వారు వెళ్ళినటువంటి వారు బెంజమిన్ రంజిత్ గారు మన మధ్యలో ఉండి ఉన్నారు. అలాగనే బ్రదర్ నెల్సన్ గారు, సిస్టర్ మేరీ గారు, వారు ఇద్దరుగా వారు కూడా వచ్చినారు. 10th బ్యాచ్లో వారు వచ్చినారు కనుక వారిద్దరి యొక్క అనుభవాలు కూడా మనం తెలుసుకుందాం. ఈలోగా మరొక ఫోన్ కాల్ ఆల్రెడీ వస్తుంది కనుక ఇది కూడా మనం తీసుకుందాం ఒకసారి. హలో, చెప్పండి బ్రదర్, ప్రైజ్ లార్డ్, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను విజయవాడ నుంచి కాల్ చేస్తానండి. మీ పేరండి? హలో, మీ పేరు చెప్పండి బ్రదర్.
నా పేరు వాసు అండి. వాసు గారు చెప్పండి, ఏ విషయంలో మీరు అడుగుతున్నారు? సరే, ఏం లేదు, ఇప్పుడు నాకు 2 చిన్నపిల్లలు ఉన్నారు. ఓకే అండి. వాళ్ళకి ఎలా సార్ టికెట్ ఎంత అవుతుంది అనేది? ఓకే వాసు గారు మీకు జవాబిస్తారు సబిత గారిని అడుగుదాం. సబిత గారు చెప్పండి, అంటే ఇప్పుడు పిల్లలు అంటే వాళ్ళు ఏ వయసు పిల్లలకైతే ఎలా ఉంటుంది ఏంటనేది ఏమని చెప్తారా? ఎవరైతే 12 సంవత్సరాల కంటే తక్కువ పిల్లలు ఉంటారో వాళ్ళకి మనకు 15% డిస్కౌంట్ దొరుకుతుంది. 15% డిస్కౌంట్ దొరుకుతుంది. ఎన్ని సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి? 12 సంవత్సరాల లోపు. ఓకే అండి. 12 ఆ పైన ఉన్న వారికి ఫుల్ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ఫుల్ అమౌంట్ 12 దాటారంటే వాళ్ళు ఫుల్ అమౌంట్ పే చేయాల్సి. ఓకే అండి, ఇదండి సంగతి. 12 సంవత్సరాల లోపు ఉన్నటువంటి, అంటే ఇప్పుడు ఈవెన్ 1 ఇయర్ చైల్డ్ 2 ఇయర్స్ చైల్డ్ అయినా కానీ అంతేనమ్మా? 15%? 1 ఇయర్ చైల్డ్ 2 ఇయర్ చైల్డ్ అంటే వాళ్ళు ఒక సీట్ ఆక్యుపై చేయరు, తల్లి ఒడిలోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇంకా డిఫరెంట్ ప్యాకేజ్ ఉంటుంది. అది అంటే ఇప్పుడు విమాన టికెట్ లో తగ్గుతుంది. ఓకే అండి. సో అదండి, ఒకవేళ మరీ చంటి పిల్లలు అయితే, పాలు తాగేటువంటి పిల్లలుగా 1 ఇయర్ 2 ఇయర్స్ లోపు ఉన్న పిల్లలు అయితే వాళ్ళకి వేరే విమాన సీట్ అంటూ దాన్ని రిజర్వ్ చేయం కనుక ఇంకా కొంచెం తగ్గొచ్చు. కానీ 12 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకైతే 15% తక్కువ ఉంటుంది. ఉన్న అమౌంట్ లో 15% తక్కువ ఉంటుంది. ఐ థింక్ ఇట్స్ క్లియర్ ఫర్ వాసు గారితో పాటు ఎవరెవరైతే ప్రశ్న అడుగుతున్నారో. సో ఇప్పుడు మన మధ్యలోకి వచ్చినటువంటి బెంజమిన్ రంజిత్ గారు మీరు 14th బ్యాచ్ లో వెళ్ళొచ్చారు. చెప్పండి మీ అనుభవాలు. యాక్చువల్లీ మీరు ఏం చేస్తున్నారు, ఏంటి మీ విషయాలు కొన్ని మాటలు చెప్పండి. మరి నేను నా భార్య రోహిణి ఇద్దరం కూడా 14th బ్యాచ్లో ఆరాధన ఛానల్ వారు ఆర్గనైజ్ చేసిన ఆ బ్యాచ్లో వెళ్ళి వచ్చాం. ఇది 16/4/2013 to 25/4/2013. మరి ఇజ్రాయెల్, పాలెస్టైన్, జోర్డన్ అండ్ ఈజిప్ట్ ఈ కంట్రీస్ మేము బై గ్రేస్ ఆఫ్ గాడ్ సక్సెస్ఫుల్లీ we completed our tour and we had a lot of satisfaction after completing this tour. మరి మా బ్యాచ్లో ఒక 46 మంది ఉన్నారు. అందులో కొంతమంది ఓల్డ్ పీపుల్ కూడా ఉన్నారు. ఒక ఆమె అయితే 75 years old లేడీ ఉంది, విజయవాడ నుంచి వచ్చింది ఆమె. ఆమె కూడా మరి ఎంతో ఓపికగా అందరితో పాటు తిరిగింది. మరి లేడీస్లో కనీసం ఒక 4-5 ఈ మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి. అంటే మీ బ్యాచ్లో వచ్చిన వాళ్ళకి అయినా దే కుడ్ విత్ స్టాండ్ దిస్. ఇట్ వాజ్ వెరీ హెక్టిక్ టూర్. మార్నింగ్ 5కి లేచిపోయి 7 o'clock కిందకి దిగిపోవాలి, బ్రేక్ఫాస్ట్కి దిగిపోవాలి. అంతకుముందు డివోషన్ ఉంటుంది. ఆ 7 దాటింది ఆ బ్రేక్ఫాస్ట్ టైం కాకపోతే తర్వాత మన టూర్లో మనం డిలే అయిపోతుంటాం ఒక్కొక్క ప్లేస్కి. ఆరాధన వాళ్ళు విత్ ఎవ్రీ బ్యాచ్ దే సెండ్ 1 pastor, 1 ordained person. మాతో పాటు బిషప్ నెహేమియా అని ఆయన వచ్చారు. మరి అన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అక్కడ ముందు మాకు పాలెస్టైన్ గైడ్ ఉన్నాడు అక్కడ. తర్వాత ఏమో కైరో నుంచి, ఈజిప్ట్ నుంచి వచ్చిన గైడ్ ఉన్నాడు. వాళ్ళంతా హిస్టారికల్ పాయింట్స్ చెప్తారు మనకి. ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళినప్పుడు ఆ హిస్టారికల్ పాయింట్స్ అన్నీ చెప్తారు. పాస్టర్ ఏమో ఆయన ఏం చేస్తాడంటే బైబిల్ ఓపెన్ చేసి ఆ రిఫరెన్స్ చదివి మనకు కొంత ఎక్స్ప్లెయిన్ చేయడం అన్నీ జరుగుతాయి. తర్వాత మరి సీ ఆఫ్ గ్యాలిలీ మీద బోట్ షికారు జరిగింది. ఇట్ వాజ్ ఏ వెరీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. మరి అక్కడ ఈ సాంగ్స్, మ్యూజిక్, దాంతో చాలామంది మన పిల్గ్రిమ్స్ కూడా డాన్స్ చేశారు. మై వైఫ్ ఆల్సో, she was also, though she is 65 years old, ఆమె కూడా బాగా ఇన్స్పిరేషన్ వచ్చి డాన్స్ చేసేసింది అందరితో పాటు. అదయ్యాక మరి కిందకి వెళ్ళిన తర్వాత పీటర్ ఫిష్ తిన్నాం. పీటర్ ఫిష్ అని. ఇట్ వాజ్ ఆల్సో ఏ గ్రేట్ ఎక్స్పీరియన్స్. తర్వాత డెడ్ సీలో కూడా మరి అందరూ తేలేరు కాసేపు. దాని తర్వాత బ్యాప్టిస్మల్ సైట్కి వెళ్ళాం, జోర్డన్. అక్కడ నెహేమియా గారు మా అందరికీ కూడా
మా అందరికంటే ఒక 16-17 మంది బ్యాప్టిజమ్స్ తీసుకున్నాం. అక్కడ బ్యాప్టిజమల్ ఈ సర్టిఫికేట్ కూడా వాళ్ళు ఇష్యూ చేశారు. అవునండి. దిస్ ఈజ్ ద సర్టిఫికేట్. ఓకే. ఈ సర్టిఫికేట్ తీసుకున్నట్టుగా సర్టిఫికేట్ ఇష్యూ చేశారు. తర్వాత ఈ ఇజ్రాయెల్ పిల్గ్రిమ్ సర్టిఫికేట్ ఇజ్రాయెల్ గవర్నమెంట్ వాళ్ళతో టైఅప్ చేసుకొని ఆరాధన వాళ్ళు ఈ సర్టిఫికేట్స్ కూడా వీఆర్ రిజిస్టర్డ్ పిల్గ్రిమ్స్ దేర్. అది తర్వాత అకామిడేషన్ వాజ్ ఆల్సో వెరీ గుడ్ అకామిడేషన్. తర్వాత బస్సెస్, తర్వాత ఎవ్రీవేర్ వి వెంట్ ఈ గైడ్స్, తర్వాత మరి మన లోకల్ లీడర్ శాంసన్ వారందరూ కూడా బాగా హెల్ప్ చేశారు. ఎవ్రీబడి ఫెల్ట్ హ్యాపీ అండ్ ఆల్ వర్ బ్లెస్డ్ అండ్ వీ కుడ్ ఆల్ కమ్ బ్యాక్ వెరీ వెరీ హ్యాపీలీ విత్ ఫుల్ సాటిస్ఫాక్షన్. ఆమేన్. థ్యాంక్ యూ. ఆమేన్. చాలా సంతోషం బెంజమిన్ రంజిత్ గారు, చాలా అద్భుతమైనటువంటి అనుభవాలు మీరు పంచుకొని ఉన్నారు. మా తెలియజేసిన ప్రకారంగా మీరు మన స్టీఫెన్ రవీంద్ర గారి యొక్క తండ్రి గారు, అంటే మన కమిషనర్ గారు. మై సెకండ్ సన్. ఈ సమయంలో మన మధ్యలో బ్రదర్ నెల్సన్ గారు అలాగే వారి యొక్క సహోదరి మేరీ గారు, వారిద్దరూ కలిసి హైదరాబాద్ నుంచి మరి 10వ బ్యాచ్లో మీరు వెళ్ళినట్టున్నారు కదండి బ్రదర్. చెప్పండి, మీరేం చేస్తున్నారు? యాక్చువల్లీ మీరేంటి ఉద్యోగం చేస్తున్నారు, లేకపోతే ఏంటి మీ గురించి? ఆరాధన వ్యూవర్స్కి కూడా ప్రతి ఒక్కరికి ప్రైజ్ ద లార్డ్. నేను 10th బ్యాచ్లో వెళ్ళినాను సార్. నేను 10th బ్యాచ్లో వెళ్ళారు. ఓకే. నేను మా మిస్సెస్ వెళ్ళినాం. వెరీ గుడ్. మీరు ఏం చేస్తుంటారు ఇక్కడ? మీరు నేను బిహెచ్ఎల్లో పనిచేస్తాను సార్. బిహెచ్ఎల్లో పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇంకా పని చేస్తున్నారా మీరు? ఇంకా వెరీ గుడ్. ఓకే. సో మీరు 10th బ్యాచ్లో మీరు వెళ్ళారు ఇద్దరు కలిసి. మీ అనుభవాలు చెప్పండి. ఇప్పుడు అయ్యగారు ఇందాక మనకు చెప్పినట్లుగా మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ చాందినాల్ సంధి పోదాం అనుకున్నాం 2-3 years నుంచి. సడన్గా ఇక మేము పర్టికులర్స్ అడుకోవడానికి వచ్చినాం వీడికి. అయితే ఆడ అడగడానికి వచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఈడ వేకెన్సీ ఉన్నది, ఈ బ్యాచ్లో వెళ్ళండి 10th బ్యాచ్లో అంటే సరే అని ఒప్పుకొని దేవుని కృప వలన ఫైనాన్స్ ఏదో విధంగా మాకు ఏర్పాటైంది, మేము వెళ్ళినాం. ఒక నిమిషం బ్రదర్, ఫోన్ కాల్స్ వస్తుంది. ఒక నిమిషం. హలో ప్రైజ్ లార్డ్ బ్రదర్, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు చెప్తారమ్మా మొదట? మా పేరు శరత్ బాబు అండి, విజయవాడ నుంచి చేస్తున్నాను. శరత్ బాబు గారు ఫ్రమ్ విజయవాడ. చెప్పండి బ్రదర్. రెగ్యులర్ బ్రదర్, నేను ఈ గవర్నమెంట్ ఉద్యోగస్తుని, పోలీసు. అది ఎన్ని రోజులు పడుతుంది ఏంటనేది టూర్, దాని గురించి. అంటే టూర్ ఎన్ని రోజులు పడుతుంది అనేటువంటి విషయం. ఏమో ఎన్ని రోజులు టూర్ అనేటువంటి చెప్పండి సబిత గారు మీరు. 10 days టూర్. ఈ టూర్ కంప్లీట్గా వచ్చేసి మనకి 9 nights 10 days టూర్ ఉంటుంది. 10th day మనం హైదరాబాద్కి రిటర్న్ వచ్చేస్తాము. కనుక సాధారణంగా ముందు ఒక రోజు వెనకాల ఒక రోజు కూడా వాళ్ళు సెలవు పెట్టుకుంటే మంచిది. అంటే వాళ్ళ ఫెసిలిటీస్ని బట్టి వాళ్ళకి. యాక్చువల్లీ ఎందుకంటే మరి స్పాట్లో ఇక్కడ దిగిన తర్వాత దిగిన వెంటనే వెళ్ళి మీరు జాబ్లో మళ్ళీ తిరిగి జాయిన్ అవ్వలేరు. కనుక ఈ విషయంలో మరి రవి గారికి మేము చెప్పగలిగినటువంటి మాట, అలాగే ఉద్యోగస్తులైనటువంటి వారికి చెప్పేటువంటి మాట ఏంటంటే మీరు సెలవు పెట్టుకోవాలనుకున్నటువంటి వాళ్ళు మేము డేట్స్ చెప్తాము. యాక్చువల్లీ ఇప్పుడు ఇంకా మనకు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మేము కన్ఫర్మ్ చేయలేకపోయాము ఇప్పటికీ. ఈ సెప్టెంబర్ 2వ వారం అని అనుకుంటున్నాము. సో ఆ డేట్స్ మనం దగ్గర చేసుకొని ముందు ఒక రోజు, ఎందుకంటే మీరు ప్రయాణం చేసి హైదరాబాద్కి రావాలి, ఎయిర్పోర్ట్కి రావాలి. ఆ తర్వాత మీరు దిగేటప్పుడు బహుశా తెల్లవారుజాము దిగుతాం కనుక దిగిన వెంటనే మళ్ళీ మీ ఊరికి మీరు వెళ్ళడానికి టైం పడుతుంది కనుక ఆ మరుసటి రోజు, అలాగనే ఇటు 10 రోజులు ప్లస్ అటు ఒక రోజు ఇటు ఒక రోజు ఒక 12 రోజులు సెలవు పెట్టుకుంటే కనుక అది గవర్నమెంట్ ఎంప్లాయీస్ సరిపోద్ది. హలో ప్రైజ్ లార్డ్ అండి, సువార్తరాజు గారు. అమ్మా ప్రైజ్ లార్డ్, చెప్పండి మీ పేరు, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము మిరాలగూడెం అండి, ప్రభుకర్ణ గారని. ప్రభుకర్ణ గారమ్మా, ప్రభుకర్ణ. చెప్పండి అమ్మా, చెప్పండి. మేము నాకు పాస్పోర్ట్ ఉంది. ఓకే అమ్మా. అక్కడ ఏమైనా దిగి నడిచేది ఉంటుందా అండి? అక్కడెక్కడ బస్సు దిగి? మీ వయసు ఎంతమ్మా? ఉంటుందా నడిచేది ఏమన్నా? మీ వయసు ఎంత చెప్పండి అన్నాను నేను. నా వయసు 60 ఏళ్ళు 60 ఉంటాయిలే కానీ పాస్పోర్ట్ 68 ఏళ్ళు పడ్డదండి. 60 నో ప్రాబ్లం. అంటే నడిచేది ఉంటది కానీ ఇప్పుడే ఇందాక అయ్యగారు ఈ కొత్తల ప్రక్రియ నాకు ఇందాక బెంజమిన్ రంజిత్ గారు ఇక్కడ ఉన్నారు పెద్దవారు, వారు చెప్పినటువంటి మాట ఏంటంటే 4-5 మోకాళ్ళ నొప్పులతో ఉన్నవాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు కూడా ఎంత హెక్టిక్ ప్రోగ్రామ్ అంటే పొద్దుట 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అనేటువంటి రీతిగా ఎంత ప్రోగ్రామ్ ఉన్నా నడవగలిగిన వాళ్ళు నడిచారు.
ఇప్పుడు మనకేమవుతుందంటేనమ్మా ఆ దిగిన తర్వాత ఇక్కడి నుంచి మనం ఆ టెంపుల్లోనికి వెళ్ళడానికి, లేకపోతే ఆ గార్డెన్లోనికి వెళ్ళడానికి, లేకపోతే ఆ కొండ దగ్గరికి వెళ్ళడానికి కొద్దిపాటి నడక అనేటువంటిది ఉంటుంది. సో అలాంటి నడకలో సులువుగా అందరితో పాటు నడిచేస్తారు కనుక అది పెద్ద సమస్య కాదు కదమ్మా. ఒకవేళ ఇలా నడవలేని పరిస్థితుల్లో ఏదన్నా ఫెసిలిటీ ఉందా సబిత? వీల్ చైర్స్ తీసుకోవచ్చు మనం, వాళ్ళకి వీల్ చైర్ ఫెసిలిటీ. ఇప్పుడు సపోజ్ మా మమ్మీ వెళ్ళాలనుకుంటున్నారు, మా మమ్మీ నడవలేరు అనుకోండి, నేను ఒక అటెండెన్స్ మా మమ్మీకి ఇస్తాను, నేను అటెండర్గా వ్యవహరిస్తాను, నేను తీసుకొని వెళ్తాను. అంటే ఇప్పుడు ఇద్దరు వెళ్ళాలి అంటే ఇప్పుడు ఆ తల్లికి తమ సొంత వాళ్ళు ఎవరైనా ఒకరు అటెండర్గా ఉండితే వాళ్ళకి వీల్ చైర్ కి మళ్ళీ ఏమైనా డబ్బులు కట్టాల్సి ఉంటుంది? ఏం అవసరం లేదండి, అది స్పెషల్ రిక్వెస్ట్ గా మేము ఇస్తాం. మన ఆఫీస్ తరపు నుంచి ఇప్పుడు మన ఆరాధన హోలీ ల్యాండ్ ఆఫీస్ తరపు నుంచి మీరు వర్కౌట్ చేస్తారు, అక్కడ ఇస్తారు వీల్ చైర్, వాళ్ళని తీసుకొని వెళ్ళాలి. వాళ్ళు తిరిగి ఆ 4 దేశాలకి ఇక్కడికక్కడే రెడీగా ఉంటుంది వీల్ చైర్స్. వెరీ గుడ్. అఫ్ కోర్స్ అది నేను కూడా చూశాను అనుకోండి. అయితే సబితతో చెప్పించాలి కనుక ఆ మాట నేను అడుగుతున్నాను. వాస్తవం చెప్పాలంటే ఏ దేశంలో దిగిన వెంటనే వీళ్ళు ఇక్కడ ఏర్పాటు చేసిన దాన్ని బట్టి అక్కడ ఎవరైనా ఉంటే ఆ తల్లిని బట్టి ఒక కొడుకు వచ్చినా, లేక ఆ తండ్రికి అసిస్టెంట్స్గా ఒక కొడుకు వచ్చినా, ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ వీల్ చైర్ మన వాళ్ళు ఎక్కడి నుంచే ముందు అన్ని రెడీ చేసి పెడతారు. అక్కడ దిగేసరికి ఎయిర్పోర్ట్లోనే ఒక వీల్ చైర్ పట్టుకొని రెడీగా వచ్చేస్తారు ఒకళ్ళు. ఆ వీల్ చైర్ నుంచి మనం వెళ్ళిన తర్వాత మనకు బస్సులోకి వెళ్ళిన తర్వాత కూడా ఒక వీల్ చైర్ మనకు కూడా ఉంటుంది. సో వీల్ చైర్లో తీసుకొని వెళ్ళొచ్చు, వీలైనంత పట్టుకో. మొన్న రీసెంట్గా మన 18th బ్యాచ్లో తీసుకొని వెళ్ళినప్పుడైతే 2 వీల్ చైర్స్ మీరు ఏర్పాటు చేశారు. 2 వీల్ చైర్స్ వచ్చి బస్సులో ఉన్నాయి. కానీ ఆ తల్లిగారు అందులో కూర్చున్న తర్వాత వాళ్ళు అన్నారు, ఎందుకు వచ్చిన వీల్ చైర్ మేము నడిచేస్తామని లేచి నడిచేసారమ్మా వాళ్ళు. చాలా చక్కగా అండి, బలంగా పెద్దవాళ్ళు పాపం. యాక్చువల్లీ వాళ్ళ కొడుకు అమెరికా నుంచి వచ్చాడు, ఆయన ఆ తల్లిని వీల్ చైర్లో పెట్టి తీసుకుని వెళ్ళాలని చెప్పేసి అని వచ్చారు. కానీ ఆ తల్లిగారులు ఏమన్నారంటే లేదు మేము నడుస్తామని చెప్పేసి అని ఇద్దరు పెద్దవాళ్ళు అనమాట చక్కగా హాయిగా నడిచేశారు ఆరోగ్యంగా. బ్యాచ్లో ఓల్డేజ్ లను కూడా ఎత్తుకొని తీసుకుపోయి బ్యాప్టిజం తీసుకుపోయి ఇందాక నుంచి మీది చెప్తానంటే మనకి అందరూ బ్యాచ్ వాళ్ళు ఒక ఫ్యామిలీ లేక మంచి కోఆపరేషన్ అయ్యి పోతారు. అంటే మీరు అంటున్న మాట బట్టి చూస్తుంటే ఒకవేళ వాళ్ళ కొడుకు రాకపోయినా, వాళ్ళ కూతురు రాకపోయినా, లేకపోతే ఎవరు రాకపోయినా, ఈవెన్ ఇందులో ఉన్న వాళ్ళు కూడా ఒక కుటుంబం లాగా అన్నట్టుగా చాలా సంతోషం. నెల్సన్ గారు చెప్పండి, మీ అనుభవాలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్లా అనిపించింది మీకు? ఆడ మేము అనుకోలేదు సార్ మేము అక్కడ దాకా వెళ్తామని. దేవుని నడిచిన స్థలంలో మేము నడిచిన గొప్ప అద్భుతం. అది మళ్ళా ఇంకొకసారి కూడా వెళ్ళాలని ఆశ ఉన్నది, మళ్ళా ఆశ ఉన్నది చూడాలి, మళ్ళా ఎప్పుడు పోదామని. అది చాలా సంతోషం, మీకు ఆ ఆశ ఉంది. ఇందాక ఒకరు అనుభవాన్ని వారు పంచుకున్నప్పుడు ఏమన్నారంటే మనకు ఆశ ఉండాలి, దేవుడు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడని చెప్పేసి అని నెరవేరుస్తారన్నారు. సబిత, ఈ విషయంలో మిమ్మల్ని అడగాల్సిన ప్రశ్న ఏంటంటే ఒకవేళ ఎలాగున్నా ఎవరైనా ఒకసారి వచ్చిన వాళ్ళు మరలా రావటం అంటూ జరిగిందా ఈ బ్యాచెస్లో? ఎందుకంటే మీరే ఈ బ్యాచెస్ అన్ని చూస్తున్నారు కనుక 1-2 సార్లు లేకపోతే 3 సార్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు సార్ మా బ్యాచ్ లో. మీ బ్యాచ్ లోనే ఉన్నారు సార్, 3 సార్లు 2 సార్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు. రమేష్ గారని పాలకొల్లు నుంచి ఆయన 3 times వెళ్ళేసి వచ్చాడు. అండ్ జీవన్ జ్యోతి గారని రాజమండ్రి నుంచి తను ఆల్రెడీ 2 times వెళ్ళేసి వచ్చింది. కిషోర్ గారు, అలా చాలా మంది ఉన్నారండి. అంటే 2 సార్లు తను వెళ్ళడము, తనతో పాటు ఇంకొకరిని తీసుకొని 2nd time రావడము, వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఒకరిని తీసుకొని 3rd time రావడము, అలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. మరి ఇంకేంటి ఆలస్యం స్నేహితులారా, మీరు చూస్తున్నారు ఈ కార్యక్రమాన్ని. ఈరోజు నేను మిమ్మల్ని ప్రోత్సహించగలిగినటువంటి మాట ఏంటంటే ఇప్పటికే ఒకవేళ ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి వారు వెళ్ళిన ఈ 18 బ్యాచ్ల్లో మీరు ఒకసారి వెళ్ళుంటే ఇంకొకసారి వెళ్ళాలని ఒక ఆశ కలిగి ఉండండి. దేవుడే దానికి కావాల్సినటువంటి మార్గాన్ని, అవకాశాలని దేవుడు కల్పిస్తాడు. 2వ సారి వెళ్ళటం వలన యాక్చువల్లీ నేను చెప్పాల్సి వస్తే ఇప్పుడు అయ్యగారు కూడా ఇక్కడ మనకి ఇన్ని ఫొటోస్ ఇవన్నీ తీసుకుని వచ్చారు. ఒక్కొక్కసారి మనకు అన్ని ఫొటోస్ తీసుకున్న తర్వాత కూడా మనకు ఒక్కసారికి మనకి గుర్తుండిపోకపోవచ్చు. సో అందుచేత 2వ సారి వెళ్ళటం వలన, 3వ సారి వెళ్ళటం వలన ఆయన నడిచినటువంటి ఒక ప్రదేశాలు, ఆయన జన్మించిన స్థలం, ఆయన జీవించినటువంటి స్థలం, ఇది మీరు పర్సనల్గా చేయించుకున్నారు ఈ ఆల్బమ్ అండి. వండర్ఫుల్. సో ఇన్ని ఫొటోస్ వాటిలన్నిటి కూడా ఇలాగ సర్టిఫికేట్స్ కూడా వెనకాల అది మీరు వాటిని కూడా ఫోటోగ్రఫీ చేయించినటువంటి. సో ఇలాగున ఒకవేళ ఎవరైనా సరే మీరు కూడా ఈ ఆరాధన హోలీ ల్యాండ్ టూర్స్ ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి ప్రయాణంలో యేసు జన్మించి జీవించి ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన ఈ అనుభవాలన్నీ, ఆ స్థలాలన్నీ కూడా మీరు చూడాలంటే ఇందాక ఇప్పుడు మన ప్రియులు నెల్సన్ గారు అంటున్నట్లుగా అసలు మేము చూస్తామని అనుకోలేదు, కానీ మేము చూసాము. ఒక వేదనతో, ఒక ఆనందంతో, ఒక విధమైన తన్మయత్వంతో నెల్సన్ గారు ఈ విషయాల గురించి మాట్లాడుతున్నారు. ఎక్కడి నుంచమ్మా? వైజాగ్ నుంచి. మీ పేరమ్మా? నీటానా? రీటా. చెప్పండి రీటా గారు.
బ్రదర్ మా డాడీ నా పేరు బ్రదర్ మా డాడీ 75 years అండి, అబౌవ్ 75 years. 75 జెరూసలేం కి ట్రావెల్ చేయొచ్చా? ఆయనకి డీ జాయింట్ పెయిన్స్ ఉన్నాయి. అంటే కొద్దిపాటైనా నడవగలరు అని అనుకుంటే కనుక ట్రావెల్ చేయడంలో అభ్యంతరం లేదండి. అయితే నడవగలుగుతారండి. వాళ్ళకి ఏమైనా కన్సెషన్ ఉందంటారా పెద్దవాళ్ళకి? సబిత గారిని అడుగుదాం ఆ విషయంలోని. చెప్పమ్మా. మన కన్సెషన్ అంటూ ఇది ఆల్రెడీ కన్సెషనల్ రేట్. ఎందుకంటే మనం ఏదైనా చేసేది ఇప్పుడు ఆరాధన టీవీ చేసే మినిస్ట్రీలో ఇట్స్ అ పార్ట్ ఆఫ్ మినిస్ట్రీ. ఇది కూడా ఒక సేవలో ఒక భాగంగా తీసుకున్నాము. ఇట్స్ జస్ట్ కాస్ట్ టు కాస్ట్. ఎక్కడ కూడా ఇది లాభకరంగా అలా చేసే ఉద్దేశం కాదు. ఇది కేవలం కమ్యూనిటీ సర్వీస్గా చేస్తున్నాం కాబట్టి దీనిలో కన్సెషన్ అంటూ ఏమీ ఉండదు. అంటే ఇప్పుడు వయసు ఎంత పెద్ద వయసు అయినా కూడా మనకి కన్సెషన్ అంటూ ఏమి. మనకి ఇండియాలో అంతా సీనియర్ సిటిజన్ అనేటువంటి ఇస్తున్నారు కదా. సో అట్లా సీనియర్ సిటిజన్స్ అదే అంటే ఇప్పుడు ఒక సీనియర్ సిటిజన్ అన్న ఏదన్నా అనుకోండి, వాళ్ళు ఒక వ్యాపారంగా చేసి దాంట్లో నుంచి కొంచెం కన్సెషన్ ఇస్తారు, బిజినెస్ గా చేస్తున్నారు కాబట్టి ఇది మినిస్ట్రీ కాబట్టి దీంట్లో వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఎంతైతే అమౌంట్ పే చేస్తున్నారో దానికి కంప్లీట్ గా వాళ్ళకి ఆ ఫెసిలిటీ ఇస్తున్నారు. ఈ యొక్క ప్రజలను మనం తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు వీళ్ళకి సేఫ్టీ ఏ రీతిగా మనం అరేంజ్ చేయగలుగుతున్నాం? ఇప్పుడు వాళ్ళు బయటకు వెళ్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అక్కడ యుద్ధ వాతావరణం అనేటువంటిది కూడా అక్కడ కనబడుతుంది. అలాంటి పరిస్థితులలో వాళ్ళకి సేఫ్టీ ఏ విధంగా మనం తీసుకొని ఇవ్వగలుగుతున్నాం? మనకున్న అక్కడ ల్యాండ్ ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లీట్గా మన పొజిషన్ తీసుకుంటారు. మన బ్యాచ్కి కంపల్సరీగా వాళ్ళు కేర్ టేకర్గా ఉంటారు. మన బస్ వెంబడి కంపల్సరీగా ఒక కాన్వాయ్ ఉంటుంది. ఎక్కడైతే మనకు వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయో ఆ వెళ్ళలేని పరిస్థితుల్లో వాళ్ళు తీసుకెళ్లరు. ఎక్కడైతే మనం వెళ్ళగలమో ఆ ప్లేసెస్ అన్నీ కూడా మనకు చూపిస్తారు. ఓకే, వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు కంప్లీట్ వాళ్ళ ఆధీనంలో మనం ఉంటాం. ఓకే, ఈ విషయంలో ఒకవేళ నేను కూడా చెప్పగలిగినటువంటి మాట ఏంటంటే వాళ్ళ పోలీస్ కాన్వాయ్ కూడా మనకి మన బస్సుతో పాటుగా పోలీస్ జీప్ అనేటువంటి మనం ముందు వెళ్తుంటాం. మన వెనకాల 99% ఏ విధమైనటువంటి ప్రాబ్లం అనేటువంటి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండటం లేదు. ఈ సమయంలో మన మధ్యకి మరొక సహోదరి గారు వచ్చినారు, మేరీ గారు. అమ్మా మేరీ గారు చెప్పండి, మీరు ఎప్పుడు ఏ బ్యాచ్లో వెళ్ళి ఉన్నారు, తర్వాత మీ అనుభవాలు ఏంటి చెప్పండి మేరీ గారు, దగ్గర పెట్టుకొని. మేము 10th బ్యాచ్లో వెళ్ళినాం కదా. మా అనుభవాలు అంటే చాలా బాగుంది. చాలా అంటే మేము అసలు అనుకోలేదు. ఇప్పుడు మేము 2 years నుంచి కూడా వెయిట్ చేస్తూ ఉన్నాం అన్నమాట. మాతో ఎవరన్నా వస్తారేమో, వెళ్దాం అనేసి మేము వాటి కోసం అని చిట్టీలు కూడా వేసినాం. అవి కూడా అయిపోయేసినాయి, కానీ మాకు రిలేషన్ లేదు. ఎందుకైనా ఇట్లా ఆరాధనలో ఛానల్స్ ఇస్తుండ్రు కదా ఇట్లా అనేసి అప్పుడు ఏం చేసినామంటే ఇంకా వచ్చేసినాం డైరెక్ట్ ఆఫీస్కు. వచ్చేసి మరి ఎట్లా అంటే ఇలా వచ్చామో ఇట్లున్నాయి అని చెప్పేసి ఇంకా దాన్ని ఇంకా పేమెంట్ చేసేసి వెళ్ళిపోయినాం. ఎంత చక్కటి అనుభవాలు అంటే మీరు నమ్మని, నేను ఎయిర్పోర్ట్ అంతకుముందు 1 weekలో నా కన్ను బాగా ఇన్ఫెక్షన్ ఉండే లెఫ్ట్. ఇంకా అసలు ఎయిర్పోర్ట్కి పోయేటప్పటికి కూడా నాకు చాలా విపరీతంగా ఉండే నొప్పి కూడా. నిజానికి చెప్తున్నా, ఓలీ ప్లేస్ అంటే ఓలీ ప్లేసే. తర్వాత నాకు అక్కడ నొప్పి కానీ ఏ లాంటిది కూడా లేదు, నార్మల్ కన్ను అయిపోయింది. చాలా మళ్ళీ అంతకుముందు నాకు అప్పటికి బైపాస్ సర్జరీ అయి కూడా 6 months అవుతుంది. ఒక్క నిమిషం సిస్టర్ గారు, ఈ ఫోన్ కాల్ రిసీవ్ చేసుకుందాం. హలో, ప్రైజ్ లార్డ్ బ్రదర్, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? దిలీప్ కుమార్ సార్, చిలకలూరుపేట నుంచి మాట్లాడుతున్నాను. కుమార్ గారు చిలకలూరుపేట నుంచి, చెప్పండి బ్రదర్. సార్ ప్రైజ్ లార్డ్ బ్రదర్, చెప్పండి. అమౌంట్ ఎంత, ఎన్ని ప్లేసెస్ చూపిస్తారు అది సార్? ఓకే, కుమార్ గారు అడుగుతున్నటువంటి ప్రశ్న అమౌంట్ ఎంత. ఇది ఆల్రెడీ ఇందాక మేము చాలాసార్లు చెప్పాము, పదే రిపీట్ చేయనక్కర్లేకుండా. ఒకసారి మీరు టీవీలో కార్యక్రమం చూస్తున్నారు, ఒకవేళ వారు చూడలేకుండా వాళ్ళు అడుగుతుంటే కనుక తప్పకుండా చెప్తున్నాండి. 88,000 రూపాయలు అని చెప్పేసి ఆఫీస్ స్టాఫ్గా మనకి సబిత గారు ఉన్నారు. సబిత గారు ఆల్రెడీ చెప్పి ఉన్నారు. తర్వాత ఏ ప్లేసెస్ చూపిస్తారనే దానికి సబిత గారు జవాబిస్తారు. 4 countries కి తీసుకెళ్తారండి, 4 దేశాలు. ఓకేమా.
మన జార్డన్, పాలస్తీనా, ఇస్రాయెల్, ఈజిప్ట్, ఓకే అమ్మా, ఈ 4 దేశాలు తీసుకెళ్తారు. దీంట్లో ఉన్న మన చారిత్రాత్మకమైన ప్లేసెస్, బైబిల్లో పొందుపరిచిన ప్లేసెస్ ప్రతి ఒక్కటి మనం చూస్తాం అక్కడ. అంటే ఇప్పుడు ఇన్ని అనేటువంటి ఒక సంఖ్య ఇన్ని అంటే మనం ఒకవేళ చెప్పాలి అని అంటే అక్కడ వెళ్ళిన తర్వాత ఒకవేళ మనకి ఇంకా టైం ఉందనుకోండి, మనం ఇంకా ప్లేసెస్ యాడ్ చేస్తాం. ఒకవేళ గైడ్ ఉంటారు కదా మనం, మోస్ట్ ప్రాబబ్లీ బైబిల్ ఉన్నటువంటి ప్రాముఖ్యమైన స్థలాలన్నీ చూస్తాం. హలో సార్, సార్ ప్రైజ్ లార్డ్ బ్రదర్, చెప్పండి మీరు ఎక్కడి నుంచి, మీ పేరు చెప్పండి. ఆనంద్ గారు ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు బ్రదర్? హైదరాబాద్ నుంచి. చెప్పండి బ్రదర్ మీ ప్రశ్న ఏంటో. అదే ఇప్పుడు అక్కడ వార్ నడుస్తుంది కదా, మరి ఏ విధంగా టీమ్స్ తీసుకెళ్తున్నారు? మరి బంద్ చేశారా ఇప్పుడు? లేదండి, ఇప్పుడు ఆ విషయానికి మళ్ళీ సబితా గారు మీకు జవాబిస్తారు ఒకసారి. ఆనంద్ గారు, నేను సబితా గారిని అడుగుతున్నా. చెప్పండి అమ్మా సబితా. ఇప్పుడు వారు జరిగినప్పటికీ మనం టూరిస్ట్ గా వెళ్తున్నాం కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదన్న. ఒకటి మనం పోలీస్ కంప్లైంట్ జరుగుతుంది, గత 3 నెలలుగా జరుగుతుంది. జూలైలో వెళ్ళిన బ్యాచ్ వాళ్ళు క్షేమంగా వచ్చేసారు ఉండుండగానే. ఎందుకనంటే ఏ ప్లేసెస్ అయితే వార్ జరుగుతుంది, ఇప్పుడు గాజా అనుకోండి, అప్పుడు గాజాలో చాలా ఎక్కువ జరుగుతుండే, కాకపోతే మనం ఆ ప్లేస్ కి వెళ్ళాం, అక్కడ ప్లేసెస్ టచ్ అవ్వం కాబట్టి మనం ఏ ప్లేసెస్ కి వెళ్తామో అక్కడైతే ఎటువంటి ఇబ్బంది లేదు, ప్రస్తుతానికి ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పొచ్చు. ఇన్ కేస్ ఫ్యూచర్ ఎటువంటిదైనా జరిగితే గనక అప్పుడు మనము కావాల్సిన ప్రికాషనరీ స్టెప్ ఏది తీసుకోవాలో తీసేసుకుంటాం. అలా టూరిస్ట్ కి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా టూరిజం కి ఎటువంటి ఇబ్బందికరంగా వాళ్ళు చేయరు అన్నట్టుగా మనం టూరిస్టులు అనేటువంటి వాళ్ళు ముట్టుకోరు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆనంద్ గారు. చక్కని ప్రశ్న, వార్ను గురించినటువంటి ప్రశ్న మీరు అడిగినారు. మరి ఈ సమయంలో సిస్టర్ గారు మేరీ గారు చెప్తున్నటువంటి సాక్ష్యాన్ని నేను చూస్తుంటే, మేరీ గారు ఏమంటూ వచ్చారంటే వారికి 6 నెలల క్రితము, వారు వెళ్ళడానికి 6 నెలల క్రితం బైపాస్ సర్జరీ జరిగింది. అలానే వారు ఎంతో బలహీనంగా ఉండి ఉన్నారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అంటారు కదా, ఇది హోలీ ల్యాండ్ అంటే హోలీ ల్యాండ్ అని చెప్పేసి అన్నారు. ఎందుకంటే అక్కడ బలహీనతలు అన్ని తొలగిపోయినాయి, వారు చక్కగా నడవగలిగి ఉన్నారు. మీరు చూసిన కొన్ని స్థలాల గురించి చెప్పండి సిస్టర్ గారు. మీరు అక్కడ మీరు ఏమేమి స్థలాలు చూసారో గుర్తుకు తెచ్చుకోండి. గలిలయ సముద్రం, లాజర్ గారి సమాధి, అది బేతనీయ ప్రదేశం, అది ఓకే అండి. దేవాలయాలు, సమాజ మందిరాలు, జెరూసలేం, ఇవన్నీ చాలా ఇంట్రెస్టెడ్గా ఉండే మాకైతే. హోటల్స్ అయితే మీ ట్రావెలింగ్లో లాంటి విషయంలో కూడా మాకు ఎలాంటి ట్రబుల్ లేకుండే. మేము అనుకో ఎట్లుంటుంది ఏమో అనుకున్నాం, కానీ డీసెంట్ బస్సులు ఏమి, హోటల్స్ ఏమి, చాలా అంటే చాలా బాగుండే. రిటర్న్ వచ్చేంత మటుకు కూడా దేవుడు మంచి చాలా అంటే. మళ్ళీ ఇంకో ఫోన్ కాల్ రిసీవ్ చేసుకుందాం. హలో 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 చెప్పండి. ఆరాధన హోలీ ల్యాండ్ టూరిస్ట్ తరఫున మీరు ఫోన్ చేశారు. చెప్పండి మీ పేరేం పేరు, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో, నా పేరు జోసఫ్ అండి. జోసఫ్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? జోసఫ్ గారు బాపట్ల అండి, చిన్న సంఘంలో పనిచేస్తున్నాము. ఓకే అండి. మేము మాకు కూడా ఏమైనా అవకాశం ఉంటుందా, ఏమైనా రాయితీ ఇస్తారా ఏమన్నా? ఓకే బ్రదర్, ఇది ఈ విషయంలో అమ్మ సిస్టర్ గారు బహుశా చాలా మందికి ఉన్నటువంటి ఒక ప్రశ్న ఏంటంటే, ఏదైనా రాయితీ అని చెప్పేసి అంటే ఏదైనా తగ్గిస్తారా అనేటువంటి రీతిగా. ఇప్పుడు ఈయన పాస్ట్ గారు ఇందాక ఆల్రెడీ ఒకరు మాట్లాడుతూ 70 సంవత్సరాల పైన ఉన్నటువంటి సీనియర్ సిటిజన్కి ఏమైనా తగ్గిస్తారంటే చాలా సూటిగా సబితా గారు చెప్పారండి, ఇది సేవా దృక్పథంగా చేస్తున్నటువంటిది కనుక తగ్గించే ప్రసక్తి ఉండదు. ఇంత అమౌంట్ అనేటువంటిది అంత అమౌంట్ అక్కడ కట్టాలండి. సో అది ప్రతిదానికి అయ్యేటువంటి ఒక బిల్స్ అండి. ఇందులో ఏదో లాభం సంపాదించుకోవడానికి అయినటువంటి పరిచర్య కాదండి, ఇది వ్యాపారం అంతకంటే కాదండి. ఇది ఆరాధన హోలీ ల్యాండ్ టూర్స్ వారు కేవలం ఏంటంటే ఆరాధన టీవీ ఛానల్ తరపున ఇది ఇంకొక ప్రత్యేకమైన సేవా పరిచర్యగా భావించి దీనిని చేస్తున్నారు కనుక తగ్గించే ప్రసక్తి ఏమాత్రం కూడా ఉండదు కదమ్మా. ఈరోజు ఒకసారి అమ్మా నేను వెళ్ళినప్పుడు జరిగినటువంటి ఒక చిన్న అపశృతి మేము విన్నటువంటి ఒక విషయం ఏంటంటే, వేరే విషయాల్లో వారు పాపం ఏదో ప్రాబ్లం వచ్చినందు చేత వారు అక్కడ ఉండిపోయి వారు పూర్తిగా టూర్ అంతా చేయలేకుండా అయినటువంటి ఒక పరిస్థితి అయింది. కానీ ఈరోజు ఆరాధన హోలీ ల్యాండ్ టూర్స్ తరపున ఇది ఆరాధన టీవీ ఛానల్ తరపున ఏర్పాటు చేస్తున్నాం కనుక భరోసా ఇవ్వగలమండి. ఖచ్చితంగా మేము పూర్తి బాధ్యత తీసుకొని వెళ్ళి చూపించవలసిన స్థలాలన్నీ చూపించి
నేను ఒక మాట చెప్పాల్సి వస్తే అమ్మా అంటాను, ఒక్కొక్కసారి ఒకవేళ టైం అయిపోయింది కనుక ఇంక ఈ రోజుకి మనం అది చూడలేము, ఇది మేము ఆపేస్తున్నాము అని అన్నప్పుడు కూడా ఆ గైడ్ని రిక్వెస్ట్ పెట్టుకొని, ఆ డ్రైవర్ని రిక్వెస్ట్ పెట్టుకొని ఎక్కడ దాకా వచ్చాము, మరలా మేము రాలేము కనుక బాబు మా వాళ్ళని చూపించాలని చెప్పి ఒకసారి అలాగే డెడ్ సీ దగ్గర తీసుకుని వెళ్ళాం తల్లి. సాయంకాలం అయిపోయింది, లెక్క ప్రకారంగా సాయంకాలం అయిన తర్వాత 6 దాటిన తర్వాత అందులో దిగనేమనంటే అక్కడున్న మేనేజర్ ఒక ఆవిడ, ఎందుకంటే కాల్ జారితే ఎవరు పూచి, కాల్ జారి ఏదైనా స్లిప్ అయిందంటే ప్రమాదం, అది కనుక మేము ఇవ్వం, ఎలా చేయమని చెప్పేసి అని అన్నారు. అప్పుడు వెంటనే మనకి సంబంధించినటువంటి అక్కడ మన ఏజెంట్ ఉన్నారు కనుక వారికి మేము ఫోన్ చేస్తే వాళ్ళు ఏం చేశారంటే, సరే ఈ రోజుకి 6 అయిపోయింది కనుక ఒకవేళ ఈ రోజుకి మీరు వెళ్ళలేకపోయినా రేపు పొద్దున్న మరలా డెడ్ సీ దగ్గరికి వెళ్ళడానికి, అంటే మేము యాక్చువల్లీ కొన్ని కిలోమీటర్లు, ఎన్ని కిలోమీటర్లు నాకు ఐడియా లేదు కానీ మేము యెరూషలేం బెత్లెహేమ్ నుంచి ఎరికోకి వచ్చి ఎరికో నుంచి డెడ్ సీ దగ్గరికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేసాం మేము. కానీ ఆ మరుసటి రోజు ఉదయం మన వాళ్ళు, మన యొక్క టూర్ సంబంధించినటువంటి ఆపరేటర్స్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మన కోసం కన్సిడర్ చేసి వాళ్ళు ఏం చేశారంటే మరుసటి రోజున మళ్ళా బస్సులో మనం అంత దూరం వచ్చి ఆ ఉదయకాలం అంతా మనం డెడ్ సీలో స్నానం చేయడానికి, డెడ్ సీలో దిగడానికి అవకాశం కల్పించారు. కనుక ఆరాధన టీవీ ఛానల్ తరపున కనుక మీరు ఈ కార్యక్రమాలను చేస్తూ ఉన్నట్లయితే, మీరు రావాలని ఆశించినట్లయితే ఖచ్చితంగానండి ఇది సురక్షితమైనటువంటి ప్రయాణం అండి, క్షేమకరమైనటువంటి ప్రయాణం అండి. ప్రార్థన విషయంలో ఉంటుంది, వాక్యానుసారమైనటువంటి విషయాలు ఉంటూ ఉన్నాయి, వాక్య ప్రకారమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి స్థలాన్ని చూపించి వాక్యాన్ని ప్రకారంగా వివరించడం జరుగుతూ ఉంటుంది. ప్రార్థన కాపుదల ఉంటుంది కనుక సురక్షితంగా వెళ్ళి సురక్షితంగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇందులో ఏ విధమైనటువంటి మోసం కానటువంటిది లేకుండా క్షేమంగా తీసుకుని వెళ్ళేటువంటి అవకాశం ఆరాధన హోలీ ల్యాండ్ టూర్స్ తరపున జరుగుతుంది కనుక ఆలస్యం చేయకండి. సెప్టెంబర్లో మేము ఈ బ్యాచ్ని మేము సిద్ధం చేస్తూ ఉన్నాం. సెప్టెంబర్లో వెళ్ళే బ్యాచ్ కొరకు ఇప్పుడే సబితా గారు చెప్పినట్లుగా మా అయితే 1-2 సీట్లు ఇంకా మేము కనిపెడుతున్నాం. వాళ్ళు కూడా ఇంకొచ్చేస్తే మా అనుకున్నటువంటి 48 సీట్లు నిండిపోతే ఇక అక్కడితో మేము బంద్ చేసి మళ్ళీ దాన్ని నెక్స్ట్ బ్యాచ్ కొనేటువంటి రీతిగా మేము అనుకుంటూ ఉన్నాం. ఒకవేళ ఎవరైనా కనుక మీరు ఇలాగున్నా వెళ్ళాలి అని ఆశపడినట్లయితే ఈ విషయాల్లో మీరు మమ్మల్ని సంప్రదించవలసినటువంటి నెంబర్స్ కూడా మేము మీకు ఇస్తూ ఉన్నాము. మాటికి మేము చూపించినప్పుడు కూడా చేస్తున్నాం. ఒకవేళ ఇప్పుడు కూడా నేను చెప్పాలంటే అది 7702777787 అనేటువంటి నెంబర్ మీ కొరకు ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. ఆ నెంబర్లో మీరు కాల్ చేసి మీరు తెలుసుకుందరు. కానీ ఈ సమయంలో మరొకసారి నేను మీకు మనవి చేస్తున్నాను, ఎవరైనా సరే ఇలాగున ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళాలి, ఆ ఆశీర్వాదాలు మేము పొందుకోవాలి, ఆ అనుభవాలు మా సొంతం చేసుకోవాలనుకున్నట్లయితే స్నేహితులారా ఈరోజు నేను చెప్పగలండి, దేవుని కృపను బట్టి మన ఆరాధన టీవీ ఛానల్ తరపున ఇప్పటికి నేను 13వ సారి, రేపు సెప్టెంబర్లో వెళ్ళేటువంటి బ్యాచ్ 13వ సారి నేను వెళ్ళటం అనేటువంటి జరుగుతుంది. వెళ్ళిన ప్రతిసారి అదొక దీవెనకరం అండి. ఆ దేశంలో అడుగు పెట్టడం, ఆ దేశంలో అక్కడ నడవడం, యేసు నడిచిన ప్రదేశాల్లో ఆయన బాప్తిస్మం పొందిన స్థలంలో బాప్తిస్మం పొందడం, ఆయన గలిలయ సముద్రం మీద అద్భుతములు చేసినటువంటి సముద్రం మీద ప్రయాణం చేయడం, ఆ మృత సముద్రంలోనికి వెళ్ళి స్నానం చేసి పొందుకున్నటువంటి అద్భుతాలు, ఇవన్నీ కూడా చూస్తుంటే గగురుపాటు కలుగుతున్నటువంటిది. ఎవరిని మేము ఇప్పుడు ఒకవేళ పిలిచిన దగ్గరలో అందుబాటులో ఉన్నటువంటి వారిని, హైదరాబాద్లో మాకు అందుబాటులో ఉన్నటువంటి వారిని, మా హోలీ ల్యాండ్ టూర్స్ తరపున ఆరాధన టీవీ ఛానల్ తరపున వెళ్ళినటువంటి వారిని పిలిచిన ప్రతి ఒక్కరూ చెప్పగలిగినటువంటి మాట ఏంటంటే వాళ్ళు పొందుకున్న మేలులు, వాళ్ళు పొందుకున్న ఆశీర్వాదం, ఎంతటి ఆరోగ్యాన్ని వాళ్ళు సంపాదించుకున్నారు. ఇందాక సిస్టర్ గారే మనకి సాక్ష్యం చెప్తూ చెప్పినటువంటి మాట ప్రకారం వారు మోకాళ్ళ లోపల ఉన్నాయి, వారు ఆపరేషన్ చేయబడినటువంటి బైపాస్ సర్జరీ ఆపరేషన్ చేయబడినటువంటి వారు, అయినా కానీ వారు హాయిగా సునాయాసంగా వాళ్ళు నడిచారు. ఆ స్థలంలోకి వెళ్ళినప్పుడు ఆ వ్యాధి లేక బలహీనత, నొప్పులు అనేటువంటి అసలు మరిచిపోయి వాళ్ళు చక్కగా తిరగలిగినటువంటి అనుభవాన్ని వాళ్ళు సొంతం చేసుకున్నారు. యేసు రాకడ అతి సమీపించిన ఈ కడవరి దినాల్లో ఆ యేసయ్య ఆయన తెలియజేస్తున్నటువంటి మాట ప్రకారంగా, వాక్య ప్రకారంగా మనం చూసినట్లయితే మనం ఆ బైబిల్ గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి మనం 10 సార్లు బైబిల్ గ్రంథం అంతా చదివిన దానికంటే ఒక్కసారి మనం గనక ఆ ఇజ్రాయెల్ దేశంలో మనం అడుగుపెట్టి మనం చూసి వచ్చినట్లయితే బైబిల్ గ్రంథం మన కళ్ళెదురుగా అలా కనబడుతూ ఉంటుంది. ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు, మోషే గారికి సంబంధించినటువంటి పరిస్థితులు, వారు ఆ అరణ్యంలో నుంచి ఎలాగన్నా నడుచుకుంటూ వాళ్ళు ప్రయాణం చేసి ఇశ్రాయేలీయులు అనేటువంటి వారు వచ్చినారు. ఆ సీనాయి కొండ దగ్గర ఉండినటువంటి పరిస్థితులు, అలాగే ఇటు యోర్దాను దేశంలో ఉన్నటువంటి పరిశుద్ధమైనటువంటి స్థలంగా, ఈవెన్ జోర్డాన్ దేశంలో కూడా మనకు బైబిల్ గ్రంథంలో జోర్డాన్ దేశాన్ని గురించి చాలా వివరమైనటువంటి విషయాలు ఉన్నాయి. పరిశుద్ధమైన స్థలం ఉంది. అక్కడి నుంచి ఏలియా ఆరోహణమైనటువంటి స్థితి యోర్దాను దేశంలోంచి జరిగినటువంటి విషయం. సో ఇలాగ అనేకమైన అద్భుతమైన స్థలాలు, నెబో అనేటువంటి పర్వతం, అది కూడా యోర్దాను దేశంలో ఉండినటువంటిది. మోషే గారికి దేవుడు అక్కడి నుంచి చూపించడం. ఒక్కొక్క స్థలానికి వెళ్ళినప్పుడు అండి వాక్యాన్ని తెరిచి మనం చదువుతూనంటే మన కళ్ళ కట్టినట్లుగా ఆ స్థలాలు అక్కడ కనబడుతూనంటే అబ్బా ఆ అనుభూతి అండి. అది మీరు వచ్చి చూడాలండి, అంతే తప్ప నేను ఇలా మాట్లాడుతుంటే లైవ్లో ఏదో చెప్తున్నట్టే నోరు ఊరిపోయినట్టుగా అబ్బా మన కూడా వెళ్తే బాగునిపోను, మీరు భలే చూపిస్తున్నారు, మేము ఆల్రెడీ చూస్తున్నాం అని చెప్పేసి అని టీవీలో చూసిన దానికంటే స్వయాన మన కళ్ళతో చూడడానికి ఒకవేళ దేవుని ఆత్మ
ప్రేరేపణ మీకు ఉన్నట్లయితే తప్పకుండా రమ్మని మేము ఆహ్వానం తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆరాధన హోలీ ల్యాండ్ టూర్స్ తరపున చాలా పగడ్బందీగా చాలా క్షేమంగా మిమ్మల్ని తీసుకొని వెళ్ళి మిమ్మల్ని తీసుకొని రావడానికి అయినటువంటి ఏర్పాట్లు చేస్తున్నటువంటిది ఆరాధన హోలీ ల్యాండ్ టూర్స్. హలో సార్, నమస్తే సార్. నమస్తే బ్రదర్, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సార్, నేను కే ఆనంద్ కుమార్ సార్, నేను విశాఖపట్నం నుంచి కాల్ చేస్తున్నాను. చెప్పండి బ్రదర్. హలో సార్. చెప్పండి ఆనంద్ కుమార్ గారు. సార్, మీతో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఏంటంటే సార్, ఇప్పుడు ఫారెన్ వెళ్ళడానికి అది చెప్పారు కదా. అవునండి, ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళడానికి. ఒకవేళ నెక్స్ట్ ఇయర్ వెళ్ళాలనుకోండి సార్, ఇప్పుడు ఏమైనా 20,000 అలాగే డిపాజిట్ చేసుకోవచ్చండి? దిస్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ ఐడియా మా ఆనంద్ గారు, చాలా మంచి ఆలోచన మీరు తీసుకొచ్చారు. సవిత గారితో చేద్దాం ఈ విషయంలో కూడాను. సవిత గారు, అంటే ఇప్పుడు కొంతమంది ఒకేసారి 88,000 రూపాయలు కట్టుకోవాలంటే కష్టంగా ఉంటుంది. సో ఇప్పుడు వీరు ఆల్రెడీ నెక్స్ట్ ఇయర్ కానీ అనుకుంటున్నారు ఆనంద్ గారు. సో ఈ విషయంలో వారు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే కొంత వాళ్ళ దగ్గర అమౌంట్ ఉన్నప్పుడు మీ దగ్గర దాచుకున్నట్టుగా అట్లా ఏమైనా చేయొచ్చా, అవకాశం ఉందా? చాలా మంచి ప్రశ్న. అసలు చాలా ఇంట్లో గృహిణి స్త్రీలకి చాలా ఎక్కువ యూజ్ అయ్యే క్వశ్చన్ ఇది. వాళ్ళు కొద్దిగా చేసి కట్టుకోవచ్చు. ఎప్పుడైతే వాళ్ళకి అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ కాబట్టి మనం ఇప్పుడే ప్లాన్ చేయలేం. అంటే డాలర్ రేట్ ఎలా ఉంటుందో మనం క్యాల్కులేట్ చేయలేము. అంటే మీరు అమౌంట్ ఎంత అనేటువంటి నికరం చెప్పలేరు. ఇప్పుడు మేము ఏదైతే అమౌంట్ డిసైడ్ చేస్తామో ఆ అమౌంట్ డాలర్ రేట్ పైన ఆధారపడి ఉంటుంది. డాలర్ రేట్ ఎలా పెరిగితే ఆ విధంగా పెరుగుతుంది, డాలర్ రేట్ తగ్గుతుంది. సో ఈ డాలర్ రేట్ పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరు కొంత అమౌంట్ కట్టేసి మీ సీట్ రిజర్వ్ చేసేసుకొని మీరు ఏ మంత్కి ప్లాన్ చేస్తున్నారో ఆ మంత్కి మీరు ప్లాన్ చేసేసుకుంటే అది మాకు వివరాలు చెప్పేస్తే మేము ఆ మంత్కి ప్లాన్ చేస్తాము. అప్పుడు డాలర్ రేట్ ఏ విధంగా ఉంటుందో ఆ రేట్ ని బట్టి వాళ్ళు మిగతా అమౌంట్ పే చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు 88 కదండి, ఇప్పుడు 88 లోపల వాళ్ళు ఒక 70,000 కట్టేశారు, 18,000 అలానే బ్యాలెన్స్ పెట్టేసి వాళ్ళ డాలర్ రేట్ ని బట్టి అప్పుడు పెరుగుతుంది, లేకుంటే అంతే కట్టేసుకోవచ్చు, అలా కట్టుకోవచ్చు. హలో, వందనాలు సార్. వందనాలు బ్రదర్, మీ పేరు? నుంచి ప్రభాకర్ మాట్లాడదా? ఎస్ బ్రదర్, చెప్పండి. ఇప్పుడు మీకు చేసే 88,000 కాకుండా మళ్ళా పైన క్యాష్ ఎంత పట్టుకెళ్ళచ్చు అక్కడికి? రైట్, ఇది కూడా ఒక మంచి ప్రశ్నేనమ్మా. బ్రదర్ ఇజ్రాయల్ గారు, నేను సిస్టర్ సబిత గారిని అడుగుతున్నాను. సబిత చెప్పండి, ఎంత వాళ్ళు తీసుకుని వెళ్ళొచ్చు సహజంగా? అంటే మేము సజెస్ట్ చేసేది ఒక $500 $500 సుమారుగా అటు ఇటుగా 30,000 వరకు, 30,000 అటు ఇటుగా అవుతుంది. మేము 30,000 వరకు వాళ్ళకి సజెస్ట్ చేస్తాము సుమారుగా. ఒకవేళ లేదు మేము చాలా అక్కడ పర్చేసింగ్ అంటే మేము ఒకటేసారి వెళ్తాం లైఫ్ టైంలో కాబట్టి ఎక్కువ పర్చేసింగ్ చేసుకుంటాము, లేదా మాకు ఎక్కువ ఖర్చు ఉంటుంది అనుకుంటే మీరు మాక్సిమం ఎంతైనా తెచ్చుకోవచ్చు. ఇప్పుడు ఆ డాలర్స్ కూడా మీరు ఏమన్నా ఏర్పాటు చేస్తున్నారా, లేకపోతే ఎట్లాగమ్మది? తప్పకుండా వాళ్ళు బయట ప్రయత్నం చేసుకోవచ్చు. కాకపోతే వాళ్ళకి ఎవరికైనా మాకు కావాలి అని మాకు రిక్వెస్ట్ చేస్తే మేము చేస్తాం. ఎందుకంటే డాలర్ మనీ కన్వర్షన్ మన బిజినెస్ కాదు కాబట్టి మనం చేయలేం. కాబట్టి ఎవరైనా మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తే మేము వెళ్ళి బ్యాంక్ లో నుంచి తెచ్చుకోలేము, బయట ఎక్కడ మేము ప్రయత్నం చేసుకోలేము, మీరు మాకు సిద్ధపరచండి అంటే వాళ్ళు చెప్పిన రూల్స్ మేము చేస్తాం. అంటే అది ఎంత ఇవ్వచ్చు మీరమ్మా అట్లాగా? అంటే ఇప్పుడు $500 అన్నారు, మినిమం $500, వాళ్ళకి $1,000 కావాలని 1,000 అయినా వాళ్ళకి ముందుగా మీకు తెలియజేస్తే 3-4 days ముందు చేస్తే ఇచ్చేటువంటి వాళ్ళని ఏర్పాటు చేసి వీళ్ళకి ఇప్పించడానికి. రైట్ అండి. ఒకవేళ మీరు అక్కడ ఖర్చు పెట్టుకునేటువంటి విషయం అయినటువంటిది అది మీ మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మీరు $500 తోటి నేను అక్కడ షాపింగ్స్ అవి చేసుకోవడానికి ఏమన్నా తీసుకుంటారు అంటే వెల్ అండ్ గుడ్. ఒకవేళ అంత కూడా నాకు అక్కర్లేదు అనుకుంటే వాళ్ళు 30,000 కూడా ఖర్చు పెట్టక్కర్లేకుండా ఒకవేళ 20,000లోనే ఎంతలోనో మీరు డాలర్స్ మార్చుకొని తీసుకెళ్ళుకుంటే అది మీ ఇష్టం. మేమైతే ఒక మాట చెప్పండి, 88,000 రూపాయల్లో మీకు రూపాయి ఖర్చు అక్కర్లేకుండా మేము అక్కడి నుంచి తీసుకొని వెళ్ళి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మరలా తీసుకొచ్చి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగబెట్టేటంత వరకు ఆ 88,000 రూపాయలతో మీకు సంబంధించినటువంటి విషయాలన్నీ చూసుకోవడం జరుగుతుంది. పోతే ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా నేను మీతో పంచుకోవాలని చెప్పేసి నేను ఆశపడుతున్నాను స్నేహితులారా. ఇప్పుడు ఇందాక సబిత గారు అన్నట్లుగా యెరూషలేముని ప్రేమించినటువంటి వారు యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయవలసిన అవసరత ఎంతైనా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం గాజాలో జరుగుతున్నటువంటి ఒక విషయాల గురించి ఆలోచన చేస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క వెర్షన్గా ఒకవేళ తీసుకోవచ్చు. ఇప్పుడు బైబిల్ గ్రంథాన్ని తెలిసినటువంటి మనమైతే ఇశ్రాయేల్ అయినటువంటి వారి విషయంలో మనం ఫేవర్గా ఉంటూ ఉంటాం కనుక సో వాటి గురించి మనం మంచి అనుకుంటాం. ఇక్కడ చారిత్రాత్మకంగా ఉన్నటువంటి పరిస్థితిని గురించి నేను వివరించవలసి వస్తే నేను ఏమంటానంటే ఇశ్రాయేలీలు అయినటువంటి వారు కొద్ది సంఖ్యలో ఉండి ఉన్నారు. అప్పటికే అనేక వేల సంవత్సరాలుగా అక్కడ నివసించినటువంటి అరబీలు పాలస్తీనియన్లుగా ఉండి ఉన్నారు.
ఇప్పుడు ఆ పాలస్తీనియన్లకు కాకుండా ఇశ్రాయేలీలైనటువంటి వారికి ఈ స్థలాన్ని బ్రిటిష్ వాళ్ళు ఇచ్చి ఉన్నారు కనుక ఇప్పుడు వీళ్ళు ఈ యొక్క స్థలాన్ని సంపాదించుకోవడానికి అరబ్బీలను ఒక ప్రక్కకు పెట్టినప్పుడు అరబ్బీలు అనేక వేల సంవత్సరాలకు ఉన్నారు కనుక వాళ్ళు రోషం కొలిది వీళ్ళిద్దరికీ కాన్ఫ్లిక్ట్ ఇందుకే కేవలం ఆ భూభాగాన్ని గురించి. సో అందుచేత ఇప్పుడు ఇశ్రాయేలీలు ఆలోచిస్తున్న విషయం ఏంటంటే గాజా అనేటువంటిది వెస్ట్ సైడ్ని పడమర సైడ్గా ఉండినటువంటి ఒక ప్రదేశంలో వారు అరబీలైనటువంటి వారు ఉన్నప్పుడు అక్కడి నుంచి ఎవరైనా శత్రు సైన్యమైనటువంటి వారు మా మీదకి దండెత్తుతారేమో జాగ్రత్త కలుగుంటూ ఉన్నారు. యువతలు కూడా వాళ్ళకి తూర్పు వైపున ఇక్కడ చూసినట్లయితే ఇక జోర్డాన్ దేశపు వెస్ట్ బ్యాంక్ అని యోర్దాన్ నదికి యువతల పక్క ఉన్నటువంటి బ్యాంక్ కూడా అరబీలైనటువంటి వారు ఉన్నారు కనుక అక్కడి నుంచి ఎవరైనా మా మీదకి దాడి చేస్తారేమో అనేది ఇది సహజం. ఒక దేశానికి ఇప్పుడు మన దేశంలో కూడా మనకు దేశ ప్రక్కనున్నటువంటి పొరుగు దేశాలతో మనకున్నటువంటి పరిస్థితి వాతావరణం కూడా మనకు తెలుస్తుంది కదండి. సో ఇప్పుడు మనము ఒక క్రైస్తవ బిడ్డలంగా మనం చేయగలిగినటువంటి పని ఏంటంటే యెరూషలేము యొక్క క్షేమం కొరకు మనం ప్రార్థన చేయాలి. యెరూషలేమును మనం ప్రేమించేటువంటి వారంగా ఉండాలి. అక్కడికి మనం వెళ్ళినప్పుడు ఏదో అది మనకు ఒక విగ్రహమో లేకపోతే అది మనకి ఏదో ఇదని చెప్పేసి అని పెట్టుకోవద్దు. కానీ యేసు ప్రభు అక్కడ పుట్టారు, మన రక్షకుడైనటువంటి యేసు అక్కడ నడిచారు, ఆయన అక్కడ సిలువలో తన రక్తాన్ని కార్చారు, ఆయన అక్కడ సమాధి చేయబడి తిరిగి లేచారు. మరలా యేసు రెండవ రాకడ జరిగినప్పుడు ఆయన అక్కడికే రాబోతున్నారు. ఈరోజు ఆ యూదులు ఆ ఇశ్రాయేలీయులు అయినటువంటి వారు వాళ్ళు కూడా యేసు ప్రభు యొక్క రక్షణ వారు తెలుసుకోవాలని వారి రక్షణ కొరకు మనం ప్రార్థన చేయాలి, వారి క్షేమం కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేద్దాం. ఇప్పుడు మనం అందరం కలిసి మనం అందరం ఏకీభవించి మనం ప్రార్థన చేసుకుందాం. రండి, తలలు వంచండి. ఇక్కడ ఉన్నటువంటి సహోదరి సహోదరుడు అలాగే సహోదరి సబిత నేను మనం ఏకీభవించి మనం ప్రార్థన చేద్దాం. మీరు కూడా మాతో ఏకీభవించి ఇశ్రాయేలీయులను మీరు దీవించండి. నాజరుడైన యేసు నామములో. ప్రభువా, మీరు అదే యూదుల మధ్యలో మీరు పుట్టి ఉన్నారు. ఆ యూదురాలు యొక్క రక్తము సర్వలోక రక్షణార్థమై చిందింపబడినటువంటి ఒక రక్తం, యూద రక్తం. అందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. కానీ అదే యూదులు అదే ఇశ్రాయేలీయులు ఇప్పటికింకా వారు నిన్ను తెలుసుకోకుండా వాళ్ళు జీవిస్తున్నారు, రక్షణ తెలుసుకోకుండా వాళ్ళు జీవిస్తున్నారు. వారి నిబంధనలు వారి ధర్మశాస్త్రమే ప్రాముఖ్యం అనుకొని అక్కడి వరకు మాత్రమే వారు ఆలోచిస్తూ ఉన్నారు. కానీ దినాన్ని నిన్ను ప్రేమించినటువంటి వారముగా నీ ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలో నుంచి మాకు రక్షణ వచ్చింది కనుక ఆ ఇశ్రాయేలీలను యూదులను యెరూషలేమును ప్రేమించినటువంటి వారముగా అక్కడికి వెళ్ళొచ్చిన వారంగా అక్కడికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నటువంటి వారముగా వారిని ప్రేమిస్తూ వారి క్షేమము కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధముల నుండి యుద్ధ పరిస్థితుల నుంచి వారికి క్షేమము కలుగునగాక. నాజరుడైన యేసు నామములో భౌతికంగా వారికి దేశానికి క్షేమము కలుగునగాక. ఆ యొక్క దేశంలో ఉన్నటువంటి ప్రజలు క్షేమముగా ఉందురుగాక. చుట్టూ ఉన్నటువంటి దేశం నుంచి వారికి వచ్చేటువంటి శత్రుత్వం యుద్ధాలు వీటన్నిటి నుంచి వారికి విమోచన విడుదల కలుగునగాక. అలా విమోచన విడుదల ఇవ్వడానికి మీరు మెస్సీగా వచ్చినారు కనుక ఆ రక్షణ వారు తెలుసుకుందురుగాక. నీ యొక్క రక్షణ వారు అనుభవించుదురుగాక. యేసు నామములో యేసు కార్చిన రక్తం వల్ల కలిగే రక్షణ ఇశ్రాయేలు ప్రజలు యూదులైనటువంటి వారు గ్రహించుదురుగాక, వారు తెలుసుకునేదురుగాక. యెరూషలేము కొరకు మేము ప్రార్థించాం, మీరు మా ప్రార్థన విన్నారు, మీకు వందనాలు. ఇశ్రాయేలు ప్రజల యొక్క రక్షణ కొరకు మేము ప్రార్థించాం, వారిని రక్షించినందుకు నీకు వందనాలు. యెరూషలేము క్షేమము కొరకు మేము ప్రార్థించాం, చుట్టూ ఉన్నటువంటి దేశం నుంచి వచ్చేటువంటి యుద్ధ వాతావరణం నుంచి వారిని కాపాడి సంరక్షించినందుకు నీకు వందనాలు. నెక్స్ట్ బ్యాచ్ అయినా ఆరాధన హోలీ ల్యాండ్ టూర్స్ తరపున మేము సెప్టెంబర్ మాసంలో వెళ్ళడానికి సిద్ధపడుతుండగా అన్ని సక్రమపరిచి రావాల్సిన వారిని నీవు ఏర్పాటు చేసి నువ్వు తీసుకుని వస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. రాబోయే కాలంలో కూడా నీ రాకడ పర్యంతం కూడా నైనా ఆరాధన హోలీ ల్యాండ్ టూర్స్ తరపున ఎవరెవరైతే సిద్ధపడుతున్నారో ప్రతి బ్యాచ్ లోనైనా నీ ఏర్పాటు చొప్పునటువంటి వారు, యెరూషలేమును ప్రేమించినటువంటి వారు, యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థించేటువంటి వారు మేము అక్కడికి వెళ్ళి ప్రార్థించడానికి వారిని దీవించడానికి అక్కడికి వెళ్ళటం వల్ల మేము దీవించబడడానికి అలాంటి భాగ్యం మాకు ఇస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇలాంటి ఏర్పాట్లు చేసినటువంటి ఆరాధన హోలీ ల్యాండ్ టూర్స్ వారిని అలానే ఆరాధన టీవీ ఛానల్ యజమానులు అయినటువంటి వారిని పాల్ దేవ ప్రియం గారిని అలానే మా సహోదరి ఉషా పాల్ ప్రియం గారిని మేము ఆశీర్వదిస్తున్నాం. నాన్న ఎంతమందిని యెరూషలేము తీసుకుని వెళ్తున్నా ఆ దీవెనలన్నీ ఆ కుటుంబానికి కలుగునుగాక. ఆరాధన టీవీ ఛానల్ అని ఈ కుటుంబానికి కలుగునుగాక. ఆరాధన హోలీ ల్యాండ్ టూర్స్ చేస్తున్నటువంటి సబిత గారికి వారితో పాటు ఉన్నటువంటి బృందమంతుడికి నీ ఆశీర్వాదములు కలుగునుగాక. ఈ రోజు లైవ్ ప్రోగ్రామ్ కార్యక్రమాన్ని చూసినటువంటి ప్రతి ఒక్కరి మీద నీ ఆశీర్వాదం ఉండదు గాక. ఎంతవరకు 18 బ్యాచ్లో వెళ్ళినటువంటి ప్రజలకి రేపు సెప్టెంబర్ మాసంలో 19 బ్యాచ్లో వెళ్తున్నటువంటి ఆ ప్రజలకి రాబోయే దినాల్లో ఆరాధన హోలీ ల్యాండ్ టూర్స్ తరపున వెళ్ళి ప్రతి ఒక్కరి మీద నీ ఆశీర్వాదపు వర్షం వారి మీద కురియనుగాక. నీ ఆశీర్వాదపు జల్లులు వారి మీద ఉండనుగాక. ఆత్మ వర్షం వారి మీద కురియనుగాక. యేసు శక్తిగల నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మలను త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదం
ఆరాధన టీవీ యజమానులకు ఇందు పనిచేసే బృందం అంతటికి ఆరాధన హోలీ ల్యాండ్ టూర్స్ తరపున కష్టపడి పనిచేస్తూ ప్రతి ఒక్కరికి ఓపికతో జవాబులు ఇస్తున్నటువంటి బిడ్డలకును ఆరాధన హోలీ ల్యాండ్ టూర్స్ లో ఇంతవరకు వెళ్ళిన వారికి రేపు 19 బ్యాచ్ లో వెళుతున్న వారికి ఇక ముందుకు వెళ్లే వారికి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చూచిన వారందరికీ తోడయండి, ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్ ఆమేన్. వెల్ సెడ్ లరా, ఐ విష్ యు ఆల్ ది బెస్ట్. 19వ బ్యాచ్ లో ఎవరు వస్తున్నారో మిమ్మల్ని నేను కలుసుకోబోతున్నాను. ఆ తర్వాత బ్యాచ్ లో కూడా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నారు. దేవుడు మిమ్మల్ని యెరూషలేములో నుండి సియోనులో నుండి దీవించును గాక. ఆమేన్.